గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులకి శుభ సాయంత్రం మిత్రమా. ఎస్, వాయిస్ క్లియర్ గా ఉంటే ఒక చిన్న మెసేజ్ పెట్టే ప్రయత్నం చేయండి. సో ఈ వీడియో ద్వారా మన యాప్ లో గతంలో ఏ మాదిరిగా అయితే సో మిత్రుల యొక్క ప్రతిపాదన మేరకి సో అదే మాదిరిగా కొంతవరకు అభ్యర్థుల యొక్క వాళ్ళ యొక్క ఇతివృత్తాలను పరిగణలో తీసుకొని మాకు కొంతవరకు టెస్టులను ఉచితంగా అందించమని చెప్పడం వల్ల కొన్ని టెస్టులను అందిస్తున్నాం. దాంతో పాటుగా గ్రాండ్ టెస్ట్ కూడా అందించడం జరుగుతుంది. మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో ఉన్నటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ టెట్ కోసం తెలంగాణ వాళ్ళకి, డిఎస్సి కోసం కూడా త్వరలో ఏర్పాటు చేయబోతుంది. గతంలో టెట్ కోసం ఏపీ మిత్రులకు అందించాము. అదే తరహా డిఎస్సి కోసం కొన్ని ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అని, అంటే ఎస్పెషల్లీ మన గ్రాండ్ టెస్ట్ ఎలా ఉంటాయనే విషయం తెలియపరచడం కోసం, టెస్ట్ సిరీస్ లో ప్రశ్నల యొక్క సరళి ఎలా ఉంటుందనే విషయం వాళ్ళకి అర్థం కావడం కోసం తెలియపరచడం కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో ఈ రోజు ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఒకటి ఏర్పాటు చేశాం. అది ఏ తరహాలో మీరు ఉపయోగం చేసుకోవాలనే విషయం వివరిస్తూ మిగతా గతంలో అడిగినటువంటి ఇంటర్ రిలేటెడ్ గా ఉన్నటువంటి క్విక్ రివిజన్ మన యొక్క పూర్తి పాఠ్యాంశంతో కవర్ అయ్యేటట్టుగా జాగ్రఫీకి సంబంధించిన పదే పలుమార్లు అడుగుతున్న ప్రశ్నల యొక్క విశ్లేషణ చూసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి దాకా చూడండి మిత్రమా. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి తెలిసిన మిత్రులు షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన యాప్ లో ఉన్న కోర్సులు అతి తక్కువ మొత్తంలో ఉంటవి, చాలా ఎక్కువ మొత్తంలో ఉపయోగమైనవి. మీరు బయట ప్రపంచంలో ఆఫ్లైన్ గానీ ఆన్లైన్ గానీ చూసుకుంటే ఎక్కువ సంఖ్యలో ఎక్కువ మొత్తంలో మీకు వేచించాల్సి వస్తుంది. సో బయట అటుతో పోల్చుకున్నట్లయితే మన యాప్ లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ ఇంటర్మీడియట్ వరకు కేవలం 888 రూపీస్ తోటి లైవ్ అండ్ రికార్డ్ క్లాసెస్ అందించడం జరుగుతుంది. దానిపై ప్రత్యేకమైన తగ్గింపు కూపన్ ద్వారా వర్తిస్తుంది. టెస్ట్ సిరీస్ కూడా 799 రూపీస్ కి 22 రాష్ట్రాల అభ్యర్థులకి మొత్తం టెస్ట్లు టెట్ సిలబస్, డిఎస్ సిలబస్ కలిపి తెలంగాణ వాళ్ళకి 799 రూపీస్ వస్తుంది. అందులో సోషల్ కంటెంట్ టెస్ట్ కి వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది 10th క్లాస్ వరకు. అది ఎర్లీ మార్నింగ్ 4 o'clock to 6 o'clock మధ్య ఉంటుంది. రిమైనింగ్ ఇలా మొత్తం టెస్ట్ ని కంప్లీట్ గా అప్ టు ఇంటర్మీడియట్ వరకు కవర్ చేస్తూ, సో అందులోనే కొంతవరకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన మెయిన్ అంశాలను కూడా ప్రస్తావిస్తూ మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఈ రెండు కోర్సు కూడా తెలంగాణ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి ప్రత్యేకంగా ఉన్నాయి మిత్రమా. ఏపీ వాళ్ళకి డిఎస్సి కి సంబంధించి ఇంటర్ షెడ్యూల్ టెస్ట్లు అనేవి కొనసాగుతున్నవి. అందులో షెడ్యూల్ మనం అప్లోడ్ చేయడం జరిగింది. తెలంగాణ వాళ్ళకి తరగతి వైజ్ గా 10th క్లాస్ సంబంధించినటువంటి షెడ్యూల్ కొనసాగుతుంది. రైట్ సార్. సో మీ ప్లే స్టోర్ కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లో ఉన్నటువంటి ఫ్రీ టెస్ట్ ని తెలంగాణ మిత్ర బృందం కోసం ఏర్పాటు చేసాం. సో ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ని అంటే ఇటీవల కాలంలో 2024 డిఎస్సి రాశారు, గతంలో టెట్ రాశారు. చాలా మంది మిత్రులు మళ్ళీ టెట్ కోసం ఎక్కువ స్కోర్ రావాలనే ఒక నేపథ్యంతో ఉన్నారు. సో వాళ్ళు కానీ అదే మాదిరి డిఎస్సి ప్రిపరేషన్ లో భాగంగా కూడా మనకి కొంతవరకు ఒక తెలుగు, ఇంగ్లీష్ తప్ప సో మిగతా పిఐఈ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ తప్ప మిగతా సబ్జెక్ట్స్ సిమిలర్ గా ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని మీరు బేరీజ్ చేసుకోవచ్చు, టెట్ మిత్రులు కానీ డిఎస్సి మిత్రులు కానీ. సో రెండు రాష్ట్రాలకు సంబంధించిన మిత్రుల దృష్ట్యా కూడా మనకు సోషల్ కంటెంట్ విషయంలో ప్రశ్నలు ఏ తరహాలో ఉన్నాయి. సోషల్ కంటెంట్ ఏపీ వాళ్ళకి వేరు ఉంటుంది, తెలంగాణ వాళ్ళకి వేరు ఉంటుంది. హిస్టరీ, సివిక్స్ లో కొంత సమాచారం తప్ప మిగతా పాఠ్యాంశాలన్నీ వేరుగా ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి టెట్ కంటెంట్ అంతా కూడా సో కొంతవరకు వేరియేషన్ ఉంటుంది. ఏపీ మిత్ర బృందానికి ఎన్సీఆర్టీ బేస్ ఉంటుంది. ఆ యొక్క టెస్ట్ కి సంబంధించిన ప్రతిపాదన తెలియపరిచి రెండు రాష్ట్రాల అభ్యర్థులకి ఉపయుక్తమై ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయుక్తమైనటువంటి మన శీతోష్ణ స్థితి అనే టాపిక్ పైన ప్రశ్నల యొక్క విశ్లేషణ, గతంలో ఎలాంటి ప్రశ్నలు వచ్చినవి, ఏ తరహాలో మనం ముందుకు వెళ్ళాలనే విషయాన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్. ఎస్, వాయిస్ క్లియర్ గా ఉంది సార్? ఎస్, వాయిస్ తక్కువ వస్తుంది మిత్రమా. రైట్, వాయిస్ ఇప్పుడు క్లియర్ వస్తుంది మిత్రమా. వాయిస్ ఒక్కసారి జస్ట్ సో నవ్ ఈస్ క్లియర్. వాయిస్ క్లియర్ ఉందా? ఒకసారి చిన్నగా కామెంట్ చేయండి సార్, వాయిస్ క్లియర్ గా ఉందా? రైట్ సార్, వాయిస్ ఈస్ క్లియర్. రైట్ మిత్రమా. ఎస్, ఒకసారి గమనించండి సార్. తెలుగు రెండు రాష్ట్రాల అభ్యర్థులకు ఉపయుక్తమైనటువంటి ఇంటర్మీడియట్ గతంలో అడిగిన ప్రశ్నల యొక్క నేపథ్యంతో శీతోష్ణి అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ప్రశ్నల యొక్క సరళి దృష్ట్యా ప్రీవియస్ ప్రశ్నల విశ్లేషణ ఉంటుంది ఈ వీడియోలో. దాంతో పాటుగా టెట్ కు సంబంధించినటువంటి తెలంగాణ మిత్ర బృందానికి ఫ్రీ టెస్ట్ ఏర్పాటు చేస్తాం, ఫ్రీ గ్రాండ్ టెస్ట్ 150 మార్కులకు గాను. ఆ టెస్ట్ ఏ విధంగా ఉపయుక్తం చేసుకునే విషయాన్ని ఒకసారి చూసే ప్రయత్నండి. సో ఎవరైనా ఉపయుక్తం చేసుకోవచ్చు మిత్రమా. మన యొక్క టెస్ట్ల యొక్క సరళి, ప్రశ్నల యొక్క సరళి ఎలా ఉంటుందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేయండి. తక్కువ సంఖ్యలో అంటే తక్కువ అమౌంట్ తోటి ఎక్కువ మొత్తంలో ఉపయుక్తం ఏ విధంగా వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో తెలుగు రెండు రాష్ట్రాల అభ్యర్థులకు కూడా
పూర్తిగా కంటెంట్ కోర్స్ ని టెస్ట్ సిరీస్ ని. సో మీరు బయట ప్రపంచంలో 20,000 15,000 హాస్టల్లో అక్కడక్కడ ఉండాల్సి వస్తాయి. కేవలం 799 రూపాయలతోటి టెస్ట్ సిరీస్ సుమారుగా ఒక 250 పైచలు టెస్ట్ ఉంటవి. అందులో సోషల్ కంటెంట్ టెస్ట్ కి వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దాంతో పాటు 899 రూపాయలతోటే ఇంటర్మీడియట్ వరకు విషయ నిపుణుల చేత తెలుగు 2 రాష్ట్రాలలో అత్యంత ప్రాధాన్యత కలిగి ఉండి అత్యంత అనుభవం కలిగి ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలను ప్రామాణికంగా చేసుకుని బోధించే విషయ నిపుణులు ఆర్టికల్స్ రాసే పలు దినపత్రికల్లో ఆర్టికల్స్ రాస్తూ తెలుగు అకాడమీ పుస్తకం యొక్క సంచాలకులుగా ఉన్నటువంటి అధ్యాపక బృందం ద్వారా మీ ముందుకి క్లాసుల యొక్క నిర్వహణ ఉంటుంది మిత్రమా. ఆల్రెడీ మీరు యూట్యూబ్ ద్వారా చూసిండొచ్చు మన మిత్రులు ఎలా ఉన్నారనేది. సో రిమైనింగ్ నెక్స్ట్ షెడ్యూల్ లో మనకి ఎకానమీ తర్వాత మళ్ళీ హిస్టరీ ఇట్లా కొనసాగుతూ వస్తుంది. సో కాబట్టి ఉపయుక్తం చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. రైట్ సార్. ఇక్కడ మన యాప్ లో తెలంగాణ వాళ్ళకి సోషల్ కంటెంట్ కోర్స్ అనేది ఇంటర్మీడియట్ వరకు బోధించబడుతుంది మిత్రమా. ఇంటర్మీడియట్ ఒక ఫోల్డర్ గా, ఇంటర్మీడియట్ ఒక ప్రధాన సబ్జెక్ట్ గా తెలుగు 2 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఆఫ్లైన్ గానీ ఆన్లైన్ గానీ బోధించిన నేపథ్యం ఎక్కడ లేదు. రైట్ సార్. కేవలం వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో మాత్రమే ఇంటర్మీడియట్ ప్రత్యేకమైనటువంటి ప్రతిపాదన ఇస్తూ బోధించ జరుగుతుంది. ప్రీవియస్ మనకి ఇంటర్ కి ఎక్కువ మొత్తంలో వెయిటేజ్ వర్తిస్తుంది కాబట్టి. రైట్ సార్. స్కూల్ అసిస్టెంట్ సోషల్ మిత్రులను ఉద్దేశించి రిమైనింగ్ తెలంగాణ లాంగ్ టర్మ్ టెస్ట్ సిరీస్ కోర్స్ సార్ మీరు చాలా వరకు లాంగ్ టర్మ్ టెస్ట్ సిరీస్ కోర్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో డిఎస్సి వరకు టెస్ట్లు వస్తవి. సో కంప్లీట్ గా ఇంటర్మీడియట్ కంటెంట్ కూడా ఇంటర్మీడియట్ కంటెంట్ పైన టెస్ట్లు ఉంటవి. సో ఇక్కడ టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్ రెండు కలిసి ఉంటాయి అనమాట. టెట్ కు సంబంధించి సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, అదే మాదిరిగా సోషల్ మెథడాలజీ, సోషల్ కంటెంట్. సో రిమైన్ డిఎస్సి కోసం ఉపయుక్తమయ్యే మళ్ళీ పిఐ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈ టెస్ట్లన్నీ కూడా ప్రామాణిక 10th తో పాటు అంటే టెట్ తో పాటు డిఎస్సి కూడా దోహదపడుతుంది. ఒకటే కోర్స్ ఒకటే పేమెంట్. సో డిఎస్సి వరకు యూజ్ అవుతుంది. 1 year వ్యాలిడిటీ ఉంటుంది రెండు కోర్సులు కూడా. తెలంగాణ వాళ్ళకి ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ ఉంటుంది, కంటెంట్ కోర్స్ ఉంది వేరువేరుగా. రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్ మిత్ర బృందానికి కంటెంట్ కోర్స్ ఉంది, దాంతో పాటుగా టెస్ట్ సిరీస్ ఉంది వేరువేరుగా. సో ఇందులో ఆంధ్రప్రదేశ్ మిత్ర బృందానికి ఇంటర్మీడియట్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఇంటర్మీడియట్ షెడ్యూల్ సబ్జెక్ట్ వారీగా అప్లోడ్ చేస్తూ వస్తాం మిత్రమా. అందులో ఈ రోజు ఇంటర్మీడియట్ సంబంధించిన జాగ్రఫీ సెకండ్ టాపిక్ భూమి యొక్క నిర్మాణం అనే పాఠ్యాంశం ఉంది. గమనించాలి మనకి బేస్డ్ ఆన్ ద నోటిఫికేషన్ లో డిఎస్సి నోటిఫికేషన్ లో ఉన్న సిలబస్ ఏదైతుందో ఆ సిలబస్ లో ఉన్న టాపిక్స్ పాత పాఠ్య పుస్తకాలలో అయితే కొన్ని సబ్ టాపిక్స్ ని టాపిక్ గా ఇచ్చాడు. ఇక్కడ ఇప్పుడు ఇచ్చినటువంటి టాపిక్ లో ఇప్పుడు ఇచ్చిన న్యూ టెక్స్ట్ బుక్ ఇండెక్స్ లోపల భూమి నిర్మాణం అనే పాఠ్యాంశంలోనే విశ్వము సౌర కుటుంబం వస్తుంది. భూమి యొక్క ఆవిర్భావ క్రమానికి అనుసంధానమైనటువంటి ప్రధానమైన సిద్ధాంతాలు అంటే సూర్య కేంద్రక సిద్ధాంతం, భూకేంద్రక సిద్ధాంతం, తరంగ పరికల్పన సిద్ధాంతం, ద్వినక్షత్ర పరికల్పన సిద్ధాంతం, సో గ్యాసెస్ హైపోథిసిస్ థియరీ, దుమ్ము ధూళి కణాల పరికల్పన సిద్ధాంతం. రిమైనింగ్ ఇక్కడ భూమి ఆవిర్భావ క్రమంలో భూమి పరిణితి చెందుతున్న విధానాన్ని పరిగణలో తీసుకొని భూమి పైన ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి భూస్వరూపాల ఆవిర్భావ క్రమానికి సో నాంది పలికినటువంటి ఖండచలన సిద్ధాంతము, దాంతో పాటుగా మన యొక్క పలక విరూపకారక సిద్ధాంతం. ఆ పలక విరూపకారక సిద్ధాంతంలో భాగంగా మనకు ఎన్ని పలకలు ఉన్నాయి ఇటీవల కాలంలో డిఎస్సి అడిగాడు నజక పలక, పసిఫిక్ పలక గురించి. రైట్ సార్. తెలంగాణ వాళ్ళకి అదే మాదిరిగా మన టెట్ లో కూడా అడిగాడు ఏపీ వాళ్ళకి. ఇలా మొత్తం పాఠ్యాంశాల్లో అక్షాంశాలు, రేఖాంశాలు, భూమి యొక్క చలనాలు, సో అంటే భూమి యొక్క చలనాల్లో భాగంగా భూభ్రమణం, భూ పరిభ్రమణానికి సంబంధించిన అంశాలు, భూమి యొక్క అంతర్నిర్మాణంలో ఉన్నటువంటి భూ పటలం, భూ ప్రావారం, భూ కేంద్రక మండలం, సో భూమి అంతర్భాగంలో ఉన్న అనేక రకాల రసాయన మూలకాలతో అభివృద్ధి చెందిన శిలలు, ఆ యొక్క అనేక రకాల శిలల యొక్క ఆవిర్భావ క్రమం, వాటి యొక్క రకాలు, ఈ అన్ని అంశాలు భూమి నిర్మాణం అనే పాఠ్యాంశంలోనే ఉంటవి. ఇవన్నీ సిలబస్ లో ఇచ్చాడు. ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో అయితే సో మనకు భూగోళ శాస్త్ర పరిచయం అని, దాంతో పాటు విశ్వము సౌర కుటుంబం అని సెకండ్ టాపిక్ ఇచ్చాడు. తర్వాత భూమికి సంబంధించిన అంశాలు ఇచ్చాడు. ఇక్కడ భూమి నిర్మాణం అనే పాఠ్యాంశంలో అన్ని వస్తాయి అనమాట. సో కాబట్టి సిలబస్ షీట్ లో ఉన్న టాపిక్ సబ్ టాపిక్ ఏదైతుందో దాన్ని ఎక్కడున్నా కూడా చదివే ప్రయత్నం చేయాలి. సిలబస్ షీట్ లో లేని టాపిక్ ని 80% కూడా వదిలిపెట్టే ప్రయత్నం చేయొద్దు. రైట్ మిత్రమా. చదువు కూడా ఎంత మంచి పుస్తకమైనా చదవద్దు. రైట్ సార్. సిలబస్ లో లేని టాపిక్ మన ఏ బుక్ లో దొరుకుతాయి సార్, మనకి అవసరం లేదు కదా, అది గమనించే ప్రయత్నం సార్. ఇలా మనకి 2 కోర్సులు ప్రత్యేకంగా ఉన్నాయి మిత్రమా. ఇక్కడ గమనించాలి మనం టెస్ట్ ఎలా రాయాలి, ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఎలా రాయాలి సార్ అంటే త్వరలో ఏర్పాటు చేయబోతున్న కొన్ని ఫ్రీ గ్రాండ్ టెస్టులు కానీ ఇంతకుముందుకు అందించిన గ్రాండ్ టెస్ట్ ఒకసారి చూసినట్టయితే సో మనకి గ్రాండ్ టెస్ట్ అనగానే ప్రధానంగా ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన పిదప మనకి కోర్స్ లోకి వెళ్ళేటప్పటికి స్టోర్ లోకి వెళ్ళేటప్పటికి స్టోర్ లో ఈ తరహాలో కోర్సులు కనబడతాయి సార్. అందులో ప్రధానంగా తెలంగాణ మిత్ర బృందానికి ఏర్పాటు చేసినటువంటి కోర్స్ లో తెలంగాణ లాంగ్ టర్మ్ టెస్ట్ సిరీస్ కోర్స్ ఓపెన్ చేయండి. సో ఈ కోర్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ కోర్స్ లో కూడా ప్రధానంగా చూసినట్లయితే ఎస్ కనిపిస్తుంది కదా సార్. సో ఈ కోర్స్ లో తెలంగాణ లాంగ్ టర్మ్ టెస్ట్ సిరీస్ కోర్స్ ఇది ఓపెన్ చేసి సో ప్రాపర్ గా మన కంటెంట్ ఓపెన్ చేస్తే ఈ కంటెంట్ లో కనిపిస్తుంది మీకు ఎస్పెషల్లీ ఎన్ని టెస్ట్లు ఉన్నవి, ఎంత వరకు ఉన్నవి కంటెంట్ అనేది. రైట్ సార్. ఇక్కడ కనిపించినట్లయితే మిత్రమా మనకు టెస్ట్ విశ్లేషణ అనేది ఏర్పాటు చేసాం. ఇప్పుడు జాగ్రఫీ టెస్ట్ విశ్లేషణ లైవ్ క్లాస్ రూపంలో నడుస్తుంది సార్. ఉదయం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఉంటుంది. మీ సమయాన్ని సో సద్వినియోగం చేయడంలో భాగంగా దోహదపడుతుంది సార్.
రిమైనింగ్ ఇక్కడ గమనించినట్లయితే టెస్ట్ కు సంబంధించిన షెడ్యూల్ తెలంగాణ వారికి ఏపీ వారికి ముందే షెడ్యూల్ ప్రకటిస్తాం మనం ఏ టాపిక్లపై ఏ తరహాలో ఉంటుంది మన టెస్ట్ అనేది, రైట్ సార్. అలా షెడ్యూల్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అందులో ఇప్పుడు కొనసాగుతుంది సివిక్స్ ఎకనామిక్స్ సంబంధించిన షెడ్యూల్ కొనసాగుతుంది. సో రిమైనింగ్ ఈ తరహాలోనే మనకి సోషల్ కంటెంట్ కి సంబంధించిన టెస్టులు, సోషల్ కంటెంట్ లోపల మళ్ళీ హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ అనే ఫోల్డర్స్ ఉంటవి. ఆ ఫోల్డర్స్ లోపల మనం అప్లోడ్ చేసిన టెస్టులన్నీ కూడా అప్లోడ్ అయి ఉంటవి, రైట్ సార్. రిమైనింగ్ ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ వన్స్ చూసినట్లయితే సో ఇక్కడ జాగ్రఫీ, సివిక్స్, ఎకానమీ ఈ టెస్ట్లతో పాటుగా ఒకసారి చూసినట్లయితే జస్ట్ సోషల్ కంటెంట్ తో పాటు రైట్ మిత్రమా మన యొక్క ఇదే తరహాలో మీకు సోషల్ కంటెంట్, తదుపరి సోషల్ మెథడాలజీ, సైకాలజీ, అదే మాదిరిగా తెలుగు గ్రామర్ అండ్ మెథడ్స్, ఇంగ్లీష్ గ్రామర్ అండ్ మెథడ్స్, సో మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించిన టెస్టులు, అదే మాదిరిగా డిసెంబర్ 5వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి పెట్టినటువంటి టెట్ గ్రాండ్ టెస్ట్ 150 మార్కులకు గాను. ఈ టెట్ గ్రాండ్ టెస్ట్ అనేది న్యూ గ్రాండ్ టెస్ట్ ఈ రోజు అప్లోడ్ అయింది. దీన్ని అన్లాక్ చేసి పెట్టాం. సో మీరు ఎవరైనా కూడా ప్లే స్టోర్ కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ లో ఉన్న ఈ ఫ్రీ టెస్ట్ ఒకసారి రాయండి. సో 1 మంత్ ముందే ఎందుకు పెడుతున్నాం అంటే ఇటీవల కాలంలో మీరు ఇప్పటిదాకా చదివిన విధానం, గతంలో చదివిన విధానం దృష్ట్యా ఏ సబ్జెక్ట్ లో వీక్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్ లో స్ట్రాంగ్ ఉన్నారు అనే విషయం తెలిసినప్పుడు కొంచెం తొందరగా పుంజుకోవచ్చు అనమాట. అంటే మనకి టెస్ట్ రాసినప్పుడు సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ పరంగా మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ లో ఒకవేళ బెస్ట్ ఇవ్వగలుగుతున్నామా లేదా, సో కంటెంట్ మన దగ్గర ఉందా లేదనే విషయం మీరు బేరీజ్ వేసినప్పుడు కొంచెం త్వరగా మిగతా సబ్జెక్ట్ అని ఎక్కువ మొత్తంలో మనం రివిజన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బేస్డ్ ఆన్ ద ఫైనల్ ఎగ్జామ్ ఏ తరహాలో ఉంటుందో అదే తరహాలోనే బ్లూ ప్రింట్ ఆధారితంగా ఎన్ని ప్రశ్నలు అవగాహన ఆధారితంగా ఇవ్వాలి, ఎన్ని ప్రశ్నలను అప్లికేషన్ ఆధారితంగా ఇవ్వాలి, ఎన్ని ప్రశ్నలు కాన్సెప్ట్ ను పరిగణలో తీసుకుని ఇవ్వాలి, ఎన్ని జత పరీక్షలు ఉండాలి, ఎన్ని ప్రశ్నలు టైం కిల్లింగ్ ఆధారంగా చేసుకుని ఉండాలనే విషయాన్ని ప్రామాణికంగా చేసుకుంటూ 150 మార్కులకు గాను మీకు టెస్ట్ నిర్వహించడం జరిగింది మిత్రమా. ఇది రాసి మీ యొక్క స్కోర్ ను చూసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రీ గ్రాండ్ టెస్ట్, రైట్ సార్. ఇది తెలంగాణ వారికి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఏర్పాటు చేశాం. ఏపీ మిత్రులకు కూడా డిఎస్సి ని పరిగణలో తీసుకుని త్వరలో ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఏర్పాటు చేయబోతున్నాం ఏపీ వాళ్ళ కోసం అక్కడ ఉన్న పరిణామ క్రమాల దృష్ట్యా. సో ప్లే స్టోర్ కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకుని గ్రాండ్ టెస్ట్ రాసే ప్రయత్నం చేయండి. రిమైనింగ్ ఇక్కడ మనకున్నటువంటి ప్రతిపాదన నిమిత్తం సో ఒకసారి టెస్ట్ లోకి వెళ్ళినట్లయితే వన్స్ మనకున్న ప్రామాణికత దృష్ట్యా ఎస్ మిత్రమా రైట్. ఒకసారి చూడండి సార్. సో ప్రశ్నలు నావి, సమాధానాలు మీవి అనే నేపథ్యంతో ముందుకెళ్దాం మిత్రమా. మనం శీతోష్ణ స్థితి అనే టాపిక్ చూస్తున్నాం. శీతోష్ణ స్థితి, ఈ శీతోష్ణ స్థితి అనే టాపిక్ ఏదైతే ఉందో ఇది ఇంటర్మీడియట్ లో కనిపిస్తుంది మనకి, శీతోష్ణ స్థితి అనే టాపిక్, రైట్ సార్. అదే తరహాలోనే పాఠ్య పుస్తకాలను ఆధారంగా చేసుకుని 10వ తరగతి పాఠ్య పుస్తకంలో ఉంటుంది. సో ఆ తరహాలోనే మనకు శీతోష్ణ స్థితి శాస్త్రము అని చెప్పేసి ప్రధానంగా మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉంటుంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కి వచ్చేటప్పటికి భారతదేశాన్ని ప్రామాణికంగా చేసుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రామాణికంగా చేసుకుంటుంది పార్ట్ సి లో భాగంగా, రైట్ సార్. ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉంటుంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉంటుంది. స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా చేసుకున్న శీతోష్ణ అనే పాఠ్యాంశం 6 నుంచి 10 వరకు అక్కడక్కడ టచ్ అవుతుంది ఏపీ వాళ్ళకైతే. దీని ముఖ్యంగా 7వ తరగతిలో టచ్ అవుతుంది, దాంతో పాటు 9, 10లో టచ్ అవుతుంది. అదే మాదిరిగా మన యొక్క 10th క్లాస్ తెలంగాణ మిత్రులకైతే 10th క్లాస్ లో కనిపిస్తుంది. 9th క్లాస్ లో వాతావరణం అనే పాఠ్యాంశంలో ఇక్కడ మౌలిక అంశాలు ఉంటాయి. మళ్ళీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఉంటుంది. ఇలా లింక్ చేసుకుంటూ మనం చదివే ప్రయత్నం చేయాలి డిఎస్సి కోసం. సో ఇక్కడ వన్స్ పరిగణలో తీసుకొని 1 by 1 చేసే ప్రయత్నం చేద్దాం, రైట్ సార్. ఎస్ ఒకసారి గమనించిన మిత్రమా, క్లాసులు రన్ అవుతున్నాయి మిత్రమా. షెడ్యూల్ ప్రాతిపదికన సార్ వాళ్ళు వచ్చినప్పుడు మన క్లాసెస్ నిర్వహించబడతాయి మిత్రమా. సో అది చూసే ప్రయత్నం చేయండి, లైవ్ నోటిఫికేషన్ వస్తుంది మీకు, రైట్ సార్. ఎస్ ఒకసారి ప్రశ్నలకు నాకు ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి. మన మిత్రులకి తెలిసిన ఫ్రెండ్స్ కి చెప్పండి. ఇంకా సో ఈ ఫ్రీ టెస్ట్ కూడా ఎవరైనా ఎవరికి ఎక్కువ మొత్తంలో ఆర్థిక పరంగా స్వావలంబన లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా అందించే ప్రయత్నం చేద్దాం. ఏముంది సార్, ఆల్మోస్ట్ నా ఒపీనియన్ రేపు సర్వీస్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క సర్వీస్ లో భాగంగా 30-35 ఇయర్స్ వరకు ఎప్పుడో ఒక రోజు ఏదో ఒక సమయం లోపల సంవాహన వర్షపాతం, పర్వతీయ వర్షపాతం అని, చక్రవాత వర్షపాతం అనే అవగాహన నిమిత్తం వాళ్ళు రాస్తున్నప్పుడు, బోర్డు మీద రాస్తున్నప్పుడు కానీ చదువుతున్నప్పుడు కానీ సో మీరు కానీ నేను కానీ ఎప్పుడో ఒకసారి గుర్తొస్తాం కదా, రైట్ సార్. సో దాని నేపథ్యం కోసం ఏర్పాటు చేసాం, ఇది రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి, రైట్ సార్. ఎస్ సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. పర్వతీయ వర్షపాతం, సంవాహన వర్షపాతం, చక్రవాత వర్షపాతము అని పేర్కొన్నారు, రైట్ సార్. సో ఇక్కడ గమనించాలి మిత్రమా, పర్వతీయ వర్షపాతం అంటే మన భారతదేశంలో అత్యధికంగా సంభవించే వర్షపాతం పర్వతీయ వర్షపాతమే అనగానే గుర్తు రావాలి మీకు, రైట్ సార్. పవనాలు అధిక పీడన ప్రాంతాల నుంచి అల్పపీడన ప్రాంతాల వైపు మనకు ప్రయాణిస్తున్నవి. ఎప్పుడైనా పీడన శక్తి ఎక్కువ ఉన్న ప్రాంతం నుంచి తక్కువ ఉన్న ప్రాంతం వైపు ప్రయాణిస్తుంది. ఉష్ణ శక్తి గాని, పీడన శక్తి గాని, ఇంకేదైనా శక్తి గాని, ధ్వని శక్తి గాని, రైట్ సార్. ఒక శక్తి అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి అల్పంగా ఉన్న ప్రాంతాల వైపు పోతున్నప్పుడు
ఇక్కడ పీడన శక్తి కూడా అధిక పీడన ప్రాంతాల నుంచి గాళ్ళు అల్పపీడన ప్రాంతాల వైపు పోతున్నప్పుడు మధ్యలో గనుక పర్వతాలు కొండలు గుట్టలు ఉన్నట్లయితే ఈ యొక్క పవనాలు కనుక ఈ పర్వత ప్రాంతాలని కొండ ప్రాంతాలను ఢీకొట్టినప్పుడు వీటి యొక్క ఉష్ణోగ్రతలో వ్యత్యాసం ఏర్పడి పీడనంలో కలిగే మార్పు వల్ల అప్పటిదాకా వాయు రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క పదార్థం భౌతిక రాశి ద్రవ రూపంలోకి మారి భూమిని చేరే ప్రక్రియని మనం అవపాత ప్రక్రియ అంటాం, ప్రిసిపిటేషన్ అంటాం. ఇలా ఏ ప్రాంతం వైపు అయితే పర్వతాలను ఢీకొట్టిన యొక్క పవనాలు ఉన్నాయో ఆ పవనాలు ఢీకొట్ట ప్రాంతం వైపు ఎక్కువ వర్షపాతం కురుస్తుంది. ఈవెన్ దో పశ్చిమ కనుమల యొక్క పశ్చిమ ప్రాంతం మన భారతదేశం యొక్క భూభాగానికి పశ్చిమ కనుమల యొక్క పశ్చిమ ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో పవనాలు ఢీకొట్టి ఎక్కువ వర్షపాతం కురుస్తుంది. దీన్ని పర్వతం యొక్క అభిముఖ దిశ అని పేర్కొంటాం. పర్వతం యొక్క అభిముఖ దిశ. ఈ వర్షపాతం నమోదయ్యే ప్రాంతానికి అవతలి వైపు గోడ మాదిరి పర్వతాల వల్ల ఇక్కడ వర్షపాతం కురవదు. ఈ వర్షపాతం కురువని పర్వతానికి అవతలి వైపున ఈ భాగాన్ని పర్వతం యొక్క పరాన్ముఖ దిశ అని పేర్కొంటారు. పర్వతం యొక్క పరాన్ముఖ దిశ. పర్వతం యొక్క పరాన్ముఖ దిశలో వర్షపాతం కనిష్టంగా ఉంటది, పర్వతం యొక్క అభిముఖ దిశలో ఎక్కువ ఉంటుంది. రైట్ సార్. ఇలా మన భారతదేశంలో తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, వింధ్య సాత్పురా పర్వతాలు, ఆరావళి పర్వతాలు, హిమాలయ పర్వతాలు, ఈ యొక్క పర్వతాల యొక్క ప్రభావాన్ని ఆధారంగా చేసుకుని నైరుతి ఋతుపవనాలు పీడనంలో కలిగే మార్పు వల్ల వర్షపాతం కురుస్తుంది. కాబట్టి భారతదేశంలో కురిసేటటువంటి ఈ యొక్క నైరుతి ఋతుపవనాల యొక్క ప్రాధాన్యత క్రమం పర్వతీయ వర్షపాతానికి చెందినది. భారతదేశంలో కురిసే మొత్తం వర్షపాతంలో సగటు వార్షిక వర్షపాతం అంతా కూడా ఎక్కువగా పర్వతీయ వర్షపాతమే కురుస్తుంది. ద మోర్ దెన్ రిపీటెడ్ ప్రశ్న. రైట్ సార్. భారతదేశంలో కురిసే ప్రధానమైన వర్షం ఏంటి సార్? ప్రధానంగా చూసినట్లయితే పర్వతీయ వర్షపాతం అంటాం. నీటి ఆవిరితో కూడిన గాలులు పర్వతాలను అడ్డు వచ్చినప్పుడు ఏర్పడే వర్షం ఏదైతుందో ఈ వర్షాన్ని పర్వతీయ వర్షపాతం అంటాం. పర్వతాలు అడ్డు వచ్చినటువంటి భాగాన్ని పర్వతం యొక్క అభిముఖ దిశ అవతల వైపున్న భాగం, గోడకి ఇవతల వైపున్న భాగమేమో అభిముఖ దిశ, అవతల వైపున్న భాగమేమో పరాన్ముఖ దిశ అని పేర్కొంటాం. రైట్ సార్. మీనింగ్ ఇక్కడ సంవాహన వర్షపాతం అని పేర్కొన్నాం. ఏమన్నా సార్? సంవాహన వర్షపాతం. సో శక్తి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి యానకంతో పాటుగా యానకం యొక్క స్వభావంపై ఆధారపడి యానకంతో పాటుగా ప్రయాణించి ఇతర ప్రాంతాల్లోని వాతావరణంలో కలిగే మార్పు ఏదైతుందో ఆ మార్పునే ప్రధానంగా సంవాహన వర్షపాతంగా పేర్కొంటాం. సాధారణంగా చెప్పాలంటే ఏ శక్తి అయినా కూడా యానకంతో పాటుగా ప్రయాణించినట్లయితే దాన్ని సంవాహన ప్రక్రియగా పేర్కొంటారు. ఏమంటే సార్? సంవాహన ప్రక్రియగా పేర్కొంటాం. భూమి ఉపరితలంపై ఉన్న గాలి యొక్క పొరలు వేడెక్కి వ్యాకోచం చెంది తేలికైపోయి చల్లబడి వర్షపాతాన్ని ఇస్తాయి అన్నాడు. సార్. భూమి ఉపరితలంపై ఉన్నటువంటి గాలి యొక్క పొరలు, గాలి ఏదైతుందో ఇది వేడెక్కుతుంది. అంటే తక్కువ ఉష్ణ శక్తి ఉన్నటువంటి ఈ ప్రాంతం ఎక్కువ ఉష్ణ శక్తి ఉన్న ప్రాంతాల నుంచి వచ్చే గాలుల వల్ల వేడెక్కి అప్పటిదాకా ఉన్నటువంటి ఆ యొక్క చల్లటి అధికతో తేమతో కూడిన గాలులు కాస్త పైకి వెళ్ళి వర్షపాతాన్ని ఇచ్చే ప్రభావం ఉంటుంది. దీన్నే సంవాహన వర్షపాతం అంటాం. ఇది మన భారతదేశంలో మార్చ్, ఏప్రిల్, మే మాసంలో కురుస్తుంది. ఈ మార్చ్, ఏప్రిల్, మే మాసంలో కురిసే ఈ సంవాహన వర్షపాతం లేదా కన్వెన్షనల్ రెయిన్ఫాల్ ఏదైతుందో దీన్నే ఈ రోజు మన భారతదేశంలో కూడా స్థానికంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. భారతదేశంలోని స్థానికంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తున్నాం. ఈ సంవాహన వర్షపాతం అనేది మన భారతదేశంలో కూడా లూ పవనాల యొక్క ప్రభావంతో కూడా ఏర్పడుతుంది. ప్రీవియస్ స్టేట్ డిఎస్సిలో అడిగాడు లూ పవనాల యొక్క ప్రభావంతో. ముఖ్యంగా సంవాహన వర్షపాతం మార్చ్, ఏప్రిల్, మే మాసంలో కూడా క్యూములో నింబస్ మేఘాల వల్ల ఏర్పడుతున్నవి. క్యూములో నింబస్ మేఘాలు మన అప్పుడప్పుడు ఎండాకాలంలో మార్చ్, ఏప్రిల్, మే మాసంలో కూడా ఇప్పుడు మన యొక్క సీజన్ వేసినాం కదా సార్, రబీ సీజన్ లో వేసినప్పుడు పెద్దవాళ్ళు అంటారు తెలంగాణ రాష్ట్రంలో. రైట్ సార్. వేసంగి పంట ఒక్కరోజు వంట అని చెప్పేసి. రైట్ సార్. ఈ ఒక్కరోజు వంటకు ప్రధాన కారణమయ్యే వర్షాలు ఇవే, సంవాహన వర్షపాతమే. సో అప్పటిదాకా పంట ఎక్కువ మొత్తంలో మనం పండించి నీళ్లు పెట్టి అవోటి ఇవోటి అన్ని చేసిన తర్వాత తీరా ఈ మార్చ్, ఏప్రిల్, మే మాసాల లోపల డే టైం మొత్తం మార్నింగ్ 8 నుంచి మధ్యాహ్నం 2-3 గంటల వరకు విపరీతమైన ఉష్ణోగ్రత నమోదై అక్కడ పీడనంలో మార్పు సంభవించి తక్కువ పీడనం ఏర్పడి అధిక పీడన ప్రాంతాల నుంచి గాలులు కాస్త ఈ అల్ప పీడన ప్రాంతాల వైపు వీచి మన ఆ రోజు చెప్తున్నా మా నాన్న బాగా ఉక్కపోసినప్పుడు కానీ బాగా ఎండగొట్టినప్పుడు కానీ తప్పకుండా వర్షం పడుతుంది అని. రైట్ సార్. ఆ సమయంలో భూమి ఉపరితలంపై ఉన్న గాలి కాస్త ఏవైతే సార్ ఎక్కువ మొత్తంలో పొరలుగా వేడెక్కి వ్యాకోచం చెందుతూ తేలికైపోయి చల్లబడి వర్షపాతాన్ని ఇస్తాయి. ఈ తేలికైపోయినటువంటి ఈ ప్రాంతంలోకి కొండలు గుట్టల మాదిరి ఆకారంలో ఉన్నటువంటి నల్లటి మేఘాలు వస్తాయి. వాటిని క్యూములో నింబస్ మేఘాలు అంటాం. ఈ క్యూములో నింబస్ మేఘాల మధ్య జరుగుతున్న రసాయనిక చర్యల ఫలితంగా మేఘాలు పర్టికులర్ గా రసాయనిక చర్యలో భాగస్వామ్యం పొందుతూ కాంతి శక్తిని, ధ్వని శక్తిని ఉద్భవింపచేస్తూ కొంతవరకు వడగళ్ల వర్షపాతం కురిసే నేపథ్యం కూడా ఉంటుంది. రైట్ సార్. ఇక్కడ తేలికైపోయి చల్లబడి అన్నాడు.
బాగా చల్లబడితే, నార్మల్ గా చల్లబడితే వర్షపాతం కురుస్తుంది. విపరీతంగా చల్లబడితే అది మంచు రూపంలోకి మారి మంచు కణాల రూపంలో వర్షపాతం కురుస్తుంది. ఆ మంచు కణాలని మనం వడగళ్ళు అంటాం. రైట్ సార్. ఇలా మార్చ్ ఏప్రిల్ మే మాసాల లోపల మనకి శక్తి అంటే వర్షపాతం కురిసే నేపథ్యం దృష్ట్యా అధిక పీడన ప్రాంతాల నుంచి బలమైన పవనాలు గాలులు అనేవి యానకంతో పాటుగా ప్రయాణిస్తూ ఏ ప్రాంతంలో అయితే తక్కువ పీడనం ఉందో ఆ ప్రాంతానికి చేరవేసి అక్కడ గాలి తేలికైపోయి చల్లబడి వర్షపాతం కురుస్తాయి. అలాంటి వర్షపాతాన్ని ప్రధానంగా మనం సంవాహన వర్షపాతం అన్నాం. దీన్నే ఈ రోజు మన యొక్క భారతదేశంలో అనేక ప్రాంతాలలో అనేక పేర్లతో పిలుస్తున్నారు. రైట్ సార్. ముఖ్యంగా మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి వర్షాల దృష్ట్యా రాజస్థాన్ రాష్ట్రంలో వీటిని వాత్రా, రాజస్థాన్ రాష్ట్రంలో వీటిని ప్రధానంగా గమనించినట్లయితే బేవాన్ అని చెప్పేసి అనే పేరుతో, బేవాన్ వర్షాలు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈశాన్య భారతదేశంలో అయితే ప్రధానంగా నార్వే స్టార్స్ అంటారు. అస్సాం రాష్ట్రంలో అయితే బోర్డియా చిల్లా అనే పేరుతో పిలుస్తారు. గ్రూప్ 3లో అడిగాడు, తెలంగాణలో గ్రూప్ 3లో. సో ప్రధానంగా అస్సాం రాష్ట్రంలో ఈ సంవహన వర్షపాతం యొక్క స్థానిక నామం బోర్డియా చిల్లా లేదా టీ షవర్స్, తేయాకు జల్లులు అంటాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పేండా జల్లులు అనే పేరుతో పిలుస్తాం. దాంతో పాటుగా మన యొక్క తమిళనాడు కేరళ రాష్ట్రంలో అయితే మ్యాంగో షవర్స్ అనేటువంటి పేరుతో ప్రతిపాదిస్తాం. పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో అయితే వీటి ప్రధానంగా ఆందీస్ అనే పేరుతో పిలుస్తారు, టర్నడోస్ అనే పేరుతో పిలుస్తారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆందీస్ అనే పేరుతో పిలుస్తారు. రిమైనింగ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోపల ఈ మార్చ్ ఏప్రిల్ మాసం లోపల పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వాళ్ళకి బైశాబి మాసం వస్తుంది. వాటిని కాల బైశాబిలు అనే పేరుతో పిలుస్తారు. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మ్యాంగో షవర్స్ అంటారు. రిమైనింగ్ కర్ణాటక రాష్ట్రంలో కాఫీ జల్లులు అనే పేరుతో పిలుస్తారు. కాఫీ జల్లులు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. వాటిని చెర్రీ బ్లౌజమ్స్ అనే పేరుతో పిలుస్తాం. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా చూసినట్లయితే షెడగొట్టు వానలని, ముంగురు వర్షాలని, ఆవకల్ పాని అనే పేరుతో పిలుస్తారు. ఆవకల్ పాని, చెడగొట్టు వానలు, ముంగురు జల్లులు అనే పేరుతో పిలుస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని ఈ సంవహన వర్షపాతాన్ని ప్రధానంగా చూసినట్లయితే మ్యాంగో షవర్స్ అనే పేరుతో పాటుగా తొలిసారిగా వస్తున్నాయి కాబట్టి తొలకరి జల్లులు అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా వచ్చే తొలకరి జల్లుల వల్ల చిన్న చిన్న కాలువలు ప్రవహిస్తాయి కాబట్టి వీటిని ఏరువాక జల్లులు అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటాం. రైట్ సార్. ఏరువాక జల్లులు, మ్యాంగో షవర్స్ అనే పేరుతో పిలుస్తాం తెలుగు రెండు రాష్ట్రాల దృష్ట్యా. ఇలాంటి సంవహన వర్షపాతం వల్ల మన భారతదేశంలో సుమారుగా 50 సెంటీమీటర్ల వార్షిక వర్షపాతం నమోదవుతుంది. ఇది లూ పవనాల యొక్క ప్రభావంతో సంభవిస్తుంది. ఈ లూ పవనాల యొక్క ప్రభావంతో సంభవించే ఈ కాలంలోని వర్షపాతాన్ని డస్ట్ స్మార్ట్స్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటాం. రైట్ సార్. రిమైనింగ్ చక్రవాత వర్షపాతం, సైక్లోనిక్ రెయిన్ ఫాల్ అంటాం. రైట్ సార్. అల్పపీడన ద్రోణి, వాయుగుండం, తీవ్ర వాయుగుండం, తుఫాన్, తీవ్ర తుఫాన్, పెను తుఫాన్ అని పేర్కొంటాం. ఇది సముద్ర ఉపరితలంపై నీరు విభిన్న రకాలుగా వేడెక్కినప్పుడు కేంద్రీకృతం అవుతున్నటువంటి గాలి యొక్క వేగాన్ని బట్టి మనం అక్కడ వాయుగుండం అని, తీవ్ర వాయుగుండం అని, అల్పపీడనం అని, తుఫాన్ అని, తీవ్ర తుఫాన్ అని, పెను తుఫాన్ అనే పేరుతో పిలుస్తాం. ఇలాంటివి సంభవించినట్టు అంటే వాయుగుండం వల్ల, అల్పపీడనం వల్ల, తుఫాన్ల వల్ల వచ్చే వర్షపాతాలని చక్రవాత వర్షపాతాలు లేదా సైక్లోనిక్ వర్షపాతాలు అంటాం. భారతదేశం యొక్క 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు సుదీర్ఘంగా 7516.7 కిలోమీటర్ పొడవుతో తీర ప్రాంతాన్ని కలిగి ఉంది కాబట్టి భారతదేశంలో కూడా ఈ చక్రవాత వర్షపాతం కూడా కురుస్తున్నది. రైట్ సార్. ఇలా అనేక రకాల వర్షపాతాలు కురుస్తూ భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడ శీతోష్ణలో భాగంగా అంటే సముద్రాలు భూభాగాలు కలిసి ఉండడం వల్ల ఇలాంటి వాతావరణంలో కలిగే మార్పుల వల్ల వర్షపాతాలు కురుస్తున్నవి. వర్షపాతాన్ని వర్షమాపకం ద్వారా కొలుస్తాం. వర్షమాపకంలో వర్షపాతాన్ని సెంటీమీటర్లు, మిల్లీమీటర్లు కూడా కొలుస్తాం. వర్షమాపకాన్ని రెయిన్ గేజ్ అనే పేరుతో పిలుస్తున్నాం. వర్షమాపకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త పేరు మీరు కామెంట్ చేస్తారు ఇప్పుడు. రైట్ సార్. ఎస్. వర్షపాతాన్ని కనుగొన్న సార్ పేరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఎస్. వర్షపాతాన్ని కనుగొన్న సార్ పేరు కామెంట్ చేయండి సార్. సార్ వాయిస్ ఈస్ క్లియర్ నవ్ ఓకేనా? ఇప్పుడు ఎక్కువ వస్తుందా మిత్రమా? వాయిస్ ఇప్పుడు క్లియర్ వస్తుందా? జస్ట్ ఒక్కసారి కామెంట్ చేయండి సార్. పెద్దగా వస్తుందా, చిన్నగా వస్తుందా? ఆ లూ పవనాలను ఉష్ణ పవనాలు అంటారు. చిన్న ఉష్ణ పవనాలు అంటే వేసవి కాలంలో వస్తాయి. వేసవి కాలంలో కురిసే వర్షాలే సంవహన వర్షాలు. రైట్ సార్. క్లియర్ సార్. ఎస్. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ రైట్ ఆన్సర్ చూస్తే సార్, సో 1A 2B 3C అనేటువంటి ప్రతిపాదన రైట్ ఆన్సర్ మిత్రమా. ABC అనేది ప్రధానంగా క్వశ్చన్ రైట్ ఆన్సర్ కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా ప్రకటించవచ్చు. సెకండ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా ప్రకటించవచ్చు సార్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. రైట్ సార్.
సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్ ఫాస్ట్. ఇక్కడ ఉష్ణమండల చక్రవాతాలను జతపరచండి అన్నాడు. ఉష్ణమండల చక్రవాతాలని జతపరిచే ప్రయత్నం చేయండి సార్. సో ఉష్ణమండల ప్రాంతానికి చెందిన చక్రవాతం. ఉష్ణమండలం అనగానే మనందరికీ గుర్తు రావాలి, భూమధ్య రేఖకి ఇరువైపులో ఉన్న ప్రాంతాన్ని ఉష్ణమండల ప్రాంతం అని పేర్కొంటాం. భూమధ్య రేఖకి ఇరువైపులో ఉన్నటువంటి ప్రాంతాలని ఉష్ణమండల ప్రాంతం అనే పేరుతో పిలుస్తాం. రైట్ సార్. సో గివ్ ద ఆన్సర్ ఫాస్ట్ గా. రైట్ సార్. ఎస్. వాయిస్ క్లియర్ వస్తుందా చిన్న? వాయిస్ క్లియర్గా వస్తుందా సార్? వాయిస్ ఈజ్ క్లియర్. నా దగ్గర అయితే క్లియర్ ఉందబ్బా. ఎస్ మిత్రమా, పెద్దగా వస్తుందా చిన్నగా వస్తుందా? కొంచెం ఆలోచించి ఆన్సర్ పెట్టండి. టైఫూన్లు, హరికేన్స్, సైక్లోన్లు, విల్లీలు అన్నారు. వీటికి సంబంధించిన సమాచారం ఒకసారి గమనించి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి. ఎస్ సార్. వన్స్. సరే, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనా అయ్యా? ఇప్పుడు వాయిస్ అయ్యి వస్తుందా? రైట్ సార్. గమనించండి, మనకి గమనించి సార్ టైఫూన్లు అని పేర్కొన్నాం. సో టైఫూన్లు అంటే సార్ వన్స్ మనకి పసిఫిక్ మహాసముద్రానికి సమీపంలో ఉన్నటువంటి తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ తీర ప్రాంతాల దృష్ట్యా వన్స్ గమనిస్తే మిత్రమా, చైనా, జపాన్, ఫిలిప్పైన్స్ తీరాలు పశ్చిమ పసిఫిక్ తీరాలు ఏవైతే ఉన్నాయో చైనా, జపాన్, ఫిలిప్పైన్స్ తీరాల యొక్క పశ్చిమ పసిఫిక్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు వన్స్ గమనించినట్లయితే మనకి ఉష్ణమండల ప్రాంతం కిందికి వస్తవి. ఉష్ణమండల ప్రాంతాలంటే బాగా గమనించాలి, భూమధ్య రేఖకు ఉత్తరం వైపున కర్కాటక రేఖ, దక్షిణం వైపున మకర రేఖ ప్రాంతాలు. కర్కట రేఖ, మకర రేఖ మధ్య ఉన్న ప్రాంతాన్ని ఉష్ణమండల ప్రాంతం అన్నాం. ఈ మండల ప్రాంతంలోని చక్రవాతాల యొక్క ప్రభావం ఎక్కడెక్కడ ఉంది వన్స్ గమనిస్తే టైఫూన్లు అనే పేరుతో ఎక్కడ పిలుస్తున్నాం మనం? చైనా, జపాన్, ఫిలిప్పీన్స్ తీరాల యొక్క పశ్చిమ పసిఫిక్ ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ ప్రాంతాల్లో సంభవించే పరిణామ క్రమాలని మనం టైఫూన్స్ అనే పేరుతో పిలుస్తున్నాం. టైఫూన్స్. రైట్ సార్. రిమైనింగ్ హరికేన్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తున్నారు. ఏమని పిలుస్తున్నాం సార్? హరికేన్స్. ఇక్కడ హరికేన్స్ అంటే కరేబియన్ దీవులు, మెక్సికో సింధు శాఖ, కరేబియన్ దీవులు, మెక్సికో సింధు శాఖ, అట్లాంటిక్ మహాసముద్రం యొక్క సమీప ప్రాంతాలు. రైట్ సార్. సో మనకు హరికేన్స్ అనేవి అత్యంత విధ్వంసకరమైన పేర్కొనొచ్చు. అంటే అత్యంత ప్రపంచవ్యాప్తంగా అత్యంత విధ్వంసకరమైన టర్నడోస్, వాటికంటే రెండు అతి పెద్దవి ఏంటంటే హరికేన్స్ అనే పేరుతో పిలుస్తాం మిత్రమా. రిమైనింగ్ సైక్లోన్లు అన్నాం. ఇక మొన్న తెలంగాణ డిఎస్సిలో ఒక ప్రశ్న వచ్చింది సార్, ఈ సైక్లోన్ అనే పదం కైక్లోన్ అనేటటువంటి పదం నుంచి వచ్చింది. మిత్రులకి 100 సార్లు చెప్పినా అయినప్పటికీ కూడా మన సారు కైక్లోన్ అనే పదాన్ని ఎగ్జామినేషన్ హాల్లో వచ్చిన ఒత్తిడి వల్ల మర్చిపోయాడు. రైట్ సార్. సో ఈ ఒక్క క్వశ్చన్ మిస్ అయి సర్వీస్ పోయింది సార్. రీసెంట్ గా తెలంగాణ రాష్ట్రంలో మనకి జగిత్యాల జిల్లా మిత్రుడు సుమారు 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాడు. సో ఆల్మోస్ట్ టెట్ స్కోర్ ను పరిగణించుకుని 0.03% మిస్ అయిపోయింది. ఈ ఒక్క క్వశ్చన్ కనుక ఆన్సర్ పెట్టేది ఉంటే క్లారిటీ వచ్చేది పర్టికులర్ గా. రైట్ సార్. సో సార్ వచ్చి మీట్ అయిన తర్వాత కూడా మాట్లాడి టెస్ట్ పేపర్ మొత్తం ఎతికితే టెస్ట్ పేపర్ లో వచ్చిన వాటిలో సుమారు ఒక 16 ప్రశ్నలు మొత్తం కూడా మిస్యూజ్ చేసాడు. టెస్ట్ రాష్ట్రం ఉన్న క్వశ్చన్స్ ఉన్నట్టుగానే వచ్చిన ఆ క్వశ్చన్స్ ను అందులోకి వెళ్ళి ప్రస్తావన చేసినట్టుగా 16 ప్రశ్నలు మిస్యూజ్ చేసిండు. ఎందుకంటే సార్ లాస్ట్ టైం లో తీసుకున్నాం టెస్ట్ సిరీస్ ని. లాస్ట్ లో టెస్ట్ తీసుకుంటే ఎక్కువ టెస్ట్ ఉండే వరకు టైం సరిపోకపోవడం, టెస్ట్ రాసినప్పుడు కొంచెం ప్రశ్నపత్రాల యొక్క సరళిని పరిగణించుకుని సో కొంత స్కోర్ తక్కువ రావడం ఎక్కువ రావడం వల్ల భయభ్రాంతులకు లోనై టెస్ట్ రాయడంలో కొంత అనిశ్చితిని ఏర్పాటు చేస్తున్నాడు. కానీ ఈ రోజు స్టార్టింగ్ నుంచే మొదలుపెట్టి మళ్ళీ ముందుకెళ్తున్నాడు. తప్పకుండా కొడతా సార్ అని. రైట్ సార్. రిమైన్ మిస్యూజ్ చేయకండి మిత్రమా. సైక్లోన్ అనే పదం కైక్లోన్ అనే గ్రీకు భాష చెందిన పదం నుంచి వచ్చింది. విల్లీలు అన్నారు. ఇక్కడ విల్లీలు అనగానే గుర్తుకు రావాలి. రైట్ సార్. మనకు ఆస్ట్రేలియా పరిసర ప్రాంతాలు ఏవైతున్నాయో వీటిని విల్లీలు అనే పేరుతో పిలుస్తా ఉంటాం. సైక్లోన్ అనే పదం హిందూ మహాసముద్రం, అరేబియా, బంగాళాఖాతం ఏదైతుందో హిందూ మహాసముద్రం మన భారతదేశానికి పక్కన ఎక్కువ మొత్తంలో ఏమంటారు సార్? తుఫాన్ అని పేర్కొంటాం. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం. ఈ బంగాళాఖాతాన్ని ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ లో చెప్తాడు
తూర్పు హిందూ మహాసముద్రం అని మళ్ళీ మర్చిపోవద్దు. సో తూర్పు హిందూ మహాసముద్రం అంటే బంగాళాఖాతం అని అర్థం. తూర్పు హిందూ మహాసముద్రం ఏంటి సార్? బంగాళాఖాతం అనే పేరుతో పిలుస్తాం. సో కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఏంటి మిత్రమా? సో థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా ప్రకటించవచ్చు. థర్డ్ వన్ ఈస్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్. ఎస్, లైవ్ లో ఉన్న మిత్రులంతా కూడా రైట్ సార్. ఎస్ ఎస్ మిత్రమా, వన్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గివ్ ద ఆన్సర్ ప్లీజ్ ఫాస్ట్ గా. రైట్ సార్, కొంచెం ఆన్సర్ చెప్పండి అయ్యా. ఈ క్రింది వాడిని జతపరచండి. రైట్ సార్. సార్ ఇప్పుడు మన బోర్డు మీద డిస్కస్ చేస్తున్నటువంటి క్వశ్చన్ల యొక్క ఏరియాస్ ఏవైతున్నాయో 80% వదిలిపెట్టొద్దు. రైట్ సార్. ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ లో కనిపిస్తాయి మీకు. శీతోష్ణ స్థితి శాస్త్రం అని ఫస్ట్ ఇయర్ లో ఉంటుంది. సో దానికి సంబంధించిన అంశాలు మళ్ళీ ఇంటర్ సెకండ్ ఇయర్ లో మన భారతదేశాన్ని ప్రామాణిక చేసుకుని ఉంటుంది. సివి పార్ట్ సి లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో ఇంక్లూడింగ్ ఉంటుంది. సో రెండు రాష్ట్రాల అభ్యర్థులకు ఉపయుక్తమైనది పదే అడుగుతున్నాడు కాబట్టి వీటి పరిగణలో తీసుకున్నాం. రైట్ సార్. ఎస్, ఇక్కడ ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని గమనించండి సార్. క్రింది వాడిని జతపరచండి అన్నాడు. ఇక్కడ ఫోన్ ఉష్ణ పవనం, మిస్ట్రాల్ శీతల పవనం, బోరా శీతల పవనం, చినుక్ ఉష్ణ పవనం. ఇవి ఏ ఏ రకానికి చెందినవి, ఏ ప్రాంతం చెందినవి అనే విషయం ఆయనే ఇచ్చాడు. కాకపోతే ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని మరి అది వాస్తవమా కాదనే విషయం అడుగుతున్నాడు అనమాట. రైట్ సార్. ఎస్, కొంచెం గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. ఇక్కడ ఒక చిన్నగా కొంచెం క్వశ్చన్ మార్క్ చేద్దాం సార్. రైట్ సార్. BACD, ABDC, ACBD, ABCD. రైట్ సార్. గివ్ ద ఆన్సర్. లో వాయిసా? వాయిస్ క్లియర్ వస్తుంది సార్. సార్ ఇప్పుడు ఓకేనా? రైట్ సార్, వన్స్. రైట్ రాజు గారు, అక్కడ టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన దాంతో పాటు ఇక్కడ సమాచారం కూడా పరిగణలో తీసుకోవాలి. టెక్స్ట్ బుక్ లో ఓన్లీ పర్వతాలనే ఇవ్వడు, పక్కనున్న ప్రాంతాలు పీఠభూములు ఇవ్వచ్చు. రైట్ సార్. ఇక్కడ మనం కొంతవరకు పర్వతాలతో పాటు పీఠభూములు పరిగణలో తీసుకున్నాం. సో మీరంటే మిస్ట్రాల్ అనే ఆల్స్ పర్వతాలు ప్రధానంగా గమనించినట్లయితే మనకి ఐరోపా ఖండంలో విస్తరించి ఉంటాయి. ఉత్తర అమెరికా ఖండంలో రాకీ పర్వతాలు, దక్షిణ అమెరికా ఖండంలో ఆండీస్ పర్వతాలు, యూరప్ ఖండంలో ఐరోపా ఖండంలో ఆల్స్ పర్వతాలు, మన యొక్క ఆసియా ఖండంలో హిమాలయ పర్వతాలు. ఈ ప్రపంచ వ్యాప్తంగా మనకి నూతనంగా కొత్తగా ఏర్పడినటువంటి పర్వతాలు ఏవైతున్నాయో ఆ పర్వతాల్లోనే ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి సో నవీన ముడత పర్వతాలైన హిమాలయాలు, రాకీ పర్వతాలు, ఆండీస్ పర్వతాలు, ఆల్స్ పర్వతాలు ఉన్నాయి. అందులో ఫోన్ అనేటటువంటి ప్రాంతం ఏదైతుందో మిత్రమా, ఈ ఫోన్ అనేటువంటి ప్రాంతం ఒకసారి గమనించినట్లయితే ఎస్, శీతాకాలంలో ఆల్స్ పర్వతాల నుండి ఉత్తరం వైపున స్విట్జర్లాండ్ వరకు పోతా ఉంటుంది. రైట్ సార్. నెక్స్ట్, మిస్ట్రాల్ అనే శీతల పవనం ఫ్రాన్స్ యొక్క ఆగ్నేయ పీఠభూమి నుండి మధ్యధరా సముద్రం వైపు వీస్తూ ఉంటుంది. ఫ్రాన్స్ నుంచి మధ్యధరా సముద్రం వైపు వీస్తుంటుంది శీతల పవనం. బోరా శీతల పవనం అనేది ఇటలీ నుండి ఆడ్రియాటిక్ సముద్రం వైపు వీస్తూ ఉంటుంది. చినూక్ అనేది అమెరికా, కెనడా దేశాలలో రాకీ పర్వతాలకి తూర్పుగా వీచే పవనాలుగా పేర్కొన్నాం. ఇక్కడ రాకీ పర్వతాల యొక్క ప్రస్తావన వచ్చింది. రైట్ సార్. ఇక్కడ ఫ్రాన్స్ కు సంబంధించిన ప్రాంతం మధ్యధరా సముద్రం యొక్క ప్రస్తావన వచ్చింది. ఆల్స్ పర్వతాల యొక్క ప్రస్తావన వచ్చింది. లూ పవనాలు అనగానే మనందరికీ తెలిసినవి హిమాలయ పర్వతాల యొక్క ప్రస్తావన వస్తుంది. రైట్ సార్. ఇక్కడ గమనించాలి, కొత్తగా ఏర్పడినటువంటి అతి తరుణ ముడత పర్వతాలకు సమీపాలలోనే మనకు స్థల జల పవనాలు అనేవి ఎక్కువ వీస్తూ ఉంటాయి. ఆ స్థల జల పవనాలతో పాటుగా కొంత స్థానిక పవనాలు వీస్తూ ఉంటాయి. ఈ స్థానిక పవనాలు ఆ ప్రాంతాల్లో ఎందుకు వీస్తాయంటే ఈ పర్వత ప్రాంతాలు అనేవి వివిధ రకాలుగా అక్కడక్కడ అభివృద్ధి చెందినవే. రైట్ సార్. భూమి ఉపరితలంపై గాలి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వీస్తున్నప్పుడు ఈ భూ ఉపరితలంపై ఉష్ణ శక్తి అనేది, ఇన్సోలేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది భూమి పైన ప్రభావితమయ్యే విధానాన్ని బట్టి అక్కడ గాలి వేడెక్కుతుంది. ఆ గాలి వేడెక్కిన వైవిధ్యత వల్ల అక్కడ పవనాలు ఏర్పడతాయి, స్థానిక పవనాలు. అందులో శీతల పవనాలు, ఉష్ణ పవనాల యొక్క ఆవిర్భావ క్రమానికి ప్రధాన కారణాలు ఏంటంటే పర్వతాలు, పీఠభూములే. రైట్ సార్.
కాబట్టి పర్వతాలు పీఠభూముల దృష్ట్యా మనకు ముఖ్యంగా 4 పర్వతాలు ఉంటాయి. హిమాలయాలు, రాకీ పర్వతాలు, ఆండీస్ పర్వతాలు, ఆల్స్ పర్వతాలు. వీటి సమీపంలో ఉన్న ఈ ప్రాంతాల దృష్ట్యా ఫోన్ అనే ఉష్ణ పవనం శీతాకాలంలో ఆల్స్ పర్వతాల నుండి ఉత్తరం వైపున స్విట్జర్లాండ్ వైపు ప్రయాణిస్తుంది మిత్రమా. మిస్ట్రాల్ అనేది ఒక శీతల పవనం రైట్ సార్. ఫ్రాన్స్ ఆగ్నేయ పీఠభూమి నుండి మధ్యధరా సముద్రం వైపు వీచే గాలులను పేర్కొంటాం. బోరా అనే శీతల పవనం ఇటలీ నుండి ఆడ్రియాటిక్ సముద్రం వైపు పోతా ఉంది. చినోక్ అనేటటువంటి ఉష్ణ పవనం ఏదైతుందో ఇది అమెరికా, కెనడా దేశాల యొక్క రాకీ పర్వతాల గుండా తూర్పు వీచేటువంటి వేడి పవనాలుగా పేర్కొన్నాం రైట్ సార్. ఇచ్చిన వాటిలో 1 ABCD వరుసగా ఉన్నాయి కాబట్టి ABCD అనేటటువంటి 4th ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా పేర్కొనొచ్చు రైట్ సార్. సో కొన్ని మొన్న రీసెంట్ గా తెలంగాణ DAC లో గానీ ఆంధ్రప్రదేశ్ టెట్ లో గానీ జతపరచలో డైరెక్ట్ ఇచ్చింది సార్. ఇట్లే ABCDలు వరుసగా ఇచ్చిందన్నమాట. ABCDలు వరుసగా ఇచ్చి ఆన్సర్ గుర్తించమన్నాడు. అప్పుడప్పుడు మనకు కూడా డౌట్ వస్తుంది ఎగ్జామినేషన్ లో, అన్ని కరెక్టే ఉన్నాయి మరి ఇది కరెక్టే ఇచ్చిందా లేదంటే ఇంకేమైనా తేడా కొడుతుందా అని చెప్పేసి రైట్ సార్. అప్పుడప్పుడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఆయన కూడా కొంత మేధావి వర్గం కదా రైట్ సార్. సో ఇలాంటి అడుగుతూ ఉంటాడు కాబట్టి చూసే ప్రయత్నం చేయండి. ఇట్లాంటి ఆప్షన్లు వచ్చినా కూడా పొరపాట్లు ఏమి ఉండవు. మీకు నమ్మకం లేకుండా పోవద్దు. సో ఆల్మోస్ట్ కరెక్ట్గానే ఉంటాయి, చూసుకునే ప్రయత్నం చేయొచ్చు రైట్ సార్. ఎస్ మిస్ట్రాల్, ప్యూనా, పాంపోరో అనేవి శీతల పవనాలకు ఉదాహరణ మిత్రమా. మిస్ట్రాల్, పారా, పాంపోరో అనేవి, ప్యూనా, పాంపోరో అనేవి శీతల పవనాలకు ఉదాహరణలుగా పేర్కొనొచ్చు రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ మిత్రమా. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. ఈ క్రింది వారిని జతపరచండి. భూపవనాలు, జల పవనాలు, పర్వత పవనాలు, లోయ పవనాలు రైట్ సార్. లోయలో ఉన్న వీచే పవనాలు. ఈ క్రింది వాటిని జతపరిచే ప్రయత్నం చేయండి. క్రింది వాటిని ఒకసారి జతపరిచే ప్రయత్నం సార్. భూపవనాలు అంటే స్థల పవనాలు, స్థల జల పవనాలు రైట్ సార్. వీటిని స్థల పవనాలు అని పేర్కొన్నాం. స్థల రైట్ సార్. జల పవనాలు రిమైనింగ్ పర్వత పవనాలు, రిమైనింగ్ లోయల యొక్క పవనాలు రైట్ మిత్రమా. ఇవి భూమి యొక్క ఆకారాలను బట్టి స్వరూపాలను ఆధారంగా చేసుకుని డిపెండ్ అయినవి. ఇందులో వన్స్ ఒకసారి గమనించి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి సీత. వన్స్ ఇక్కడ కూడా భూపవనాలు రాత్రి సమయంలో భూభాగం నుండి జలభాగం వైపుకు వీచేటటువంటి పవనాలు అన్నాడు. రాత్రి సమయంలో భూభాగం నుండి జలభాగం వైపు వీస్తుంది. భూభాగం త్వరగా వేడెక్కుతుంది, త్వరగా చల్లబడుతుంది. రాత్రి కాలంలో ఇది తొందరగా చల్లబడది. తొందరగా చల్లబడి అంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంది. తక్కువ ఉష్ణోగ్రత ఉంటే పీడనం ఎటువంటి సార్ ఎక్కువ ఉన్నట్లు లెక్క. బాగా గుర్తుపెట్టుకోండి. శీతోష్ణ స్థితి అనే టాపిక్ చదువుతున్నప్పుడు ఉష్ణ శక్తి ఎక్కువ ఉంటే పీడన శక్తి తక్కువ. ఉష్ణోగ్రతకి పీడనానికి మధ్య విలోమానుపాత సంబంధం ఉంటుంది. ఈ ఒక్క కాన్సెప్ట్ గుర్తుంటే శీతోష్ణ అనే పాఠ్యాంశంలో ఉన్న ఈ మొత్తం ప్యాంపరస్ అంటే ఈ యొక్క మొత్తం సిస్టమ్ అంతా కూడా మన హ్యాండ్ ఓవర్ అవుతుంది. ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పీడన శక్తి తక్కువగా ఉంటుంది రైట్ సార్. ఇక్కడ భూభాగం పగటి సమయంలో ఎక్కువ వేడెక్కింది సార్. భూభాగం పగటి సమయంలో ఎక్కువగా వేడెక్కింది. ఎక్కువ వేడి అంటే పీడన శక్తి ఎలా ఉంది తక్కువగా ఉన్నది. తక్కువ పీడనం ఉన్నప్పుడు ఈ భూభాగం వైపున తక్కువ పీడనం ఉంది. మరి జలభాగాలు ఆలస్యంగా వేడెక్కుతున్నవి. ఆలస్యంగా అంటే జలభాగం డే టైం తీసుకున్నప్పుడు జలభాగం పైన తక్కువ మొత్తంలో ఉష్ణోగ్రత ఉంది, భూభాగం పైన ఎక్కువ ఉష్ణోగ్రత ఉంది. ఎక్కువ ఉష్ణోగ్రత అంటే ఏ పీడనం తక్కువ పీడనం. తక్కువ పీడనాన్ని ఏమన్నాం మనం అల్ప పీడనం అన్నాం, లో ప్రెషర్. ఈ తక్కువ పీడనం ఉన్న భూభాగం వైపు జలభాగం నుంచి గాలులన్నీ కూడా డే టైంలో వీస్తూ ఉంటాయి. పగటి సమయంలో ఎప్పుడైనా జలభాగం నుంచి గాలులు భూభాగం వైపు వీస్తున్నవి. సో భూభాగం తొందరగా వేడెక్కి తొందరగా చల్లబడుతుంది కాబట్టి సో జలభాగం నుంచి గాలులు కాస్త భూభాగం వైపు వీస్తున్నాయి. భూమి తొందరగా వేడెక్కుతుంది డే టైంలో. అప్పుడు భూభాగం పైన గాలి ఎక్కువ ఉష్ణోగ్రత, తక్కువ పీడనం ఉంది. తక్కువ పీడనం ఉన్న ప్రాంతాల వైపు ఎక్కువ పీడనం ఉన్న గాలులు కాస్త వీస్తూ ఉంటాయి. ఎప్పుడైనా శక్తి ఎక్కువ ఉన్న ప్రాంతం తక్కువ ఉన్న ప్రాంతానికి వస్తాయి కదా. మరి తక్కువ ఉష్ణోగ్రత ఎక్కడ ఉంది జల భాగాల పైన, సముద్రాల పైన. సముద్రాల నుంచి గాలులు కాస్త ఎటువైపు వస్తాయి సార్ పగటి సమయంలో భూభాగాల వైపు వస్తాయి. సముద్రాల్లో ఉండే చల్లటి గాలు భూభాగం వైపు వస్తున్నాయి కాబట్టి సముద్ర తీర ప్రాంతాల్లో మధ్యాహ్న సమయంలో డే టైంలో ఉష్ణోగ్రతలో పెద్ద మార్పు ఉండదు. తీరా జలభాగాలు అనేవి ఆలస్యంగా వేడెక్కి ఆలస్యంగా చల్లబడ్డవి. ఇక రాత్రి సమయంలో ఈ భూభాగం అనేది తొందరగా భూ వికిరణాన్ని కోల్పోతుంది. భూ వికిరణం అంటే భూమి తొందరగా చల్లబడుతుంది. తొందరగా ఎక్కడ చల్లబడుతుంది భూభాగం చల్లబడుతుంది. కానీ జలభాగాలు ఆలస్యంగా చల్లబడతాయి. భూభాగం తొందరగా చల్లబడది. తొందరగా చల్లబడదు అంటే బాగా చల్లగైంది. తక్కువ ఉష్ణోగ్రత, తక్కువ ఉష్ణోగ్రత అంటే పీడనం ఎలా ఉంది ఇక్కడ ఎక్కువ ఉంది. ఎక్కువ పీడనం ఉన్న ఈ భూభాగం నుంచి గాలులు ఆలస్యంగా వేడెక్కుతున్నాయి. జలభాగాలు అంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంది. ఎక్కువ ఉష్ణోగ్రత మీన్స్ తక్కువ పీడనం. ఇవి అల్ప పీడనం ఉన్నటువంటి జలభాగాల వైపు పోతుంది అన్నమాట రైట్ సార్. అలా రాత్రి సమయంలో భూభాగం నుంచి గాలులు జలభాగం వైపు పోతవి. పగటి సమయంలో జలభాగాల నుంచి గాలులు భూభాగాల వైపు పోతవి. ఈ ప్రక్రియనే మనం భూపవనాలు లేదా స్థల పవనాలను పేర్కొంటాం. ఈ స్థల పవనాల యొక్క ప్రభావం వల్ల
తీర ప్రాంతాలలో సముద్ర సామీప్య శీతోష్ణ ఏర్పడుతుంది. విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, గోవా తదితర ప్రాంతాలు ఏవైతున్నాయో వీనికి వేసవి కాలంలో కానీ శీతాకాలంలో కానీ సాధారణంగా ఉదయ సమయంలో కానీ రాత్రి సమయంలో కానీ చెప్పుకోదగిన విధంగా ఉష్ణోగ్రత వ్యత్యాసం ఉండదు. హైదరాబాద్ లో ఒక విధంగా చూసినట్లయితే పగటి సమయంలో ఉష్ణోగ్రతలు 38 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. సార్ పగటి కాలంలో 38 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. రాత్రి కాలంలో హైదరాబాద్ లోపల మన యొక్క ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని గమనించినట్లయితే 20 నుంచి 22 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ వ్యత్యాసం ఒక 18 నుంచి 17 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వ్యత్యాసం ఉంటుంది. కానీ పక్కనున్న విశాఖపట్నం లోపల డే టైంలో ఉష్ణోగ్రత 30 నుంచి 32, రాత్రి సమయంలో ఉష్ణోగ్రత 20 నుంచి 28, 28 నుంచి 30 మధ్యలో, లేదంటే 26 నుంచి 28 మధ్యలో ఉంటుంది. అంటే వ్యత్యాసం 4 డిగ్రీలే ఉంటుంది సముద్ర తీర ప్రాంతం వద్ద. ఇలా ఉష్ణోగ్రత వ్యత్యాసం పగటి కాలము రాత్రి కాలం యొక్క ఉష్ణోగ్రత వ్యత్యాసం తక్కువగా ఉండే ప్రాంతాలలోని శీతోష్ణి సముద్ర సామీప్య శీతోష్ణి అంటారు. అలా సముద్ర సామీప్య శీతోష్ణి ప్రధాన కారణం ఏంటంటే ఈ భూపవనాలే. రైట్ మిత్రమా. రిమైనింగ్ జల పవనాలు అన్నారు. ఇవి సముద్రం నుండి నేల మీదకి వీచే పవనాలు, సముద్రం నుంచి నేల మీదకి వీస్తూ ఉంటాయి కాబట్టి ఇవి జల పవనాలు అన్నాం. రిమైనింగ్ పర్వత పవనాలు అన్నాం. రైట్ సార్. ఇక రాత్రి సమయంలో పర్వతాల యొక్క ఉపరితలం నుండి లోయ యొక్క అడుగు భాగం వైపు వీస్తాయి రాత్రి సమయంలో. రైట్ సార్. రాత్రి కాలం అంటే సూర్యుడు లేడు, చల్లగా ఉంది. చల్లటి కాలంలో చల్లగా ఉన్న సమయంలో కూడా ఇక చల్లగా అంటే ఏమన్నాడు సార్? అధిక పీడనం ఉందన్నమాట. పర్వతాల యొక్క పై భాగంలో అధిక పీడనం ఉంది. ఇది పర్వతం యొక్క ఉపరితలం నుంచి లోయ వైపు పోతుంది. లోయలు అంటే రెండు పర్వతాలు కొండల మధ్యలో గాలి ఏమైతే సార్ ఆలస్యంగా చల్లబడుతుంది. భూమి యొక్క కొరియాలిస్ ప్రభావం చేత ఆలస్యంగా చల్లబడుతుందంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంది. ఎక్కువ ఉష్ణోగ్రత మీన్స్ తక్కువ పీడనం ఉన్నట్లు లెక్క. కాబట్టి రాత్రి కాలం లోపల పర్వతాల యొక్క పై భాగాల నుంచి గాలిలోనే కింది భాగం వైపు వస్తూ ఉంటుంది. రైట్ సార్. ఎస్. ఆ విధంగా ఈ యొక్క ప్రతిపాదన పర్వత పవనాలకు ఉదాహరణగా పేర్కొనొచ్చు. ఇక్కడ ఇంతకుముందు మనం మాట్లాడుకున్న శీతల ఉష్ణ పవనాలు ప్రవహించే విధానంలో ఇవి రెండు దోహదపడుతుంది. రిమైనింగ్ లోయ పవనాలు ఇవి పగటి సమయం లోపల లోయ యొక్క అడుగు భాగం నుంచి పర్వతం యొక్క పై భాగం వైపు పోతా ఉంటాయి. పర్వతం యొక్క పై భాగం పగటి సమయం లోపల. ఎందుకంటే లోయ రెండు కొండల ప్రాంతాలు పర్వత ప్రాంతాల మధ్యలో ఉంటుంది లోయ. ఆ లోయలో సూర్యరశ్మి ప్రభావ ఫలితంగా గాలి వేడెక్కుతా ఉంటది. గాలి వేడెక్కినప్పుడు అక్కడ పీడన శక్తి ఏమైంది సార్? నెమ్మదిగా చల్లగా ఉన్న గాలి, పర్వతాల యొక్క కొండ ప్రాంతాలు పర్వత ప్రాంతాల మధ్య ఉన్న గాలి తక్కువ ఉష్ణోగ్రతతోటి ఎక్కువ పీడనం కలిగి ఉంటది. సర్వసాధారణమైన పర్వతం యొక్క పై భాగం కాస్త ఏమైంది సార్? తొందరగా వేడెక్కుతా ఉంటది. తొందరగా వేడెక్కుతుంది కాబట్టి తక్కువ పీడనం ఉండి లోపల అడుగు భాగంలో ఉన్న గాలి కాస్త పర్వతం యొక్క లోయల్లో ఉన్న గాలి కాస్త ఉపరితలం వైపు వీస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని లోయ పవనాలని పేర్కొంటారు. రైట్ సార్. ఇక్కడ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి సార్. కాన్సెప్ట్ తెలియకుండా, ఉష్ణోగ్రతకి పీడనం మధ్య వ్యత్యాసాలు తెలియకుండా ఇక్కడ ఒక పవనం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఎప్పుడు పోతుంది? పవనం మీన్స్ గాలి, విండ్స్. హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్ వైపు ట్రాన్స్ఫర్ అవుతుంది. రైట్ సార్. ఎక్కువ పీడనం ఉన్న ప్రాంతాల నుంచి తక్కువ పీడనం ఉన్న ప్రాంతాల వైపు పోతున్నవి. అందుకు పోవడానికి ప్రధాన కారణం ఈ ఉష్ణోగ్రత పీడనాల మధ్య వ్యత్యాసమే. కాబట్టి కాన్సెప్ట్ ఒకసారి తెలుసుకుంటే మనం సునాయాసంగా ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. ఆయన ఇదే తరహాలో ఇస్తారనే నేపథ్యం ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ ఆధారితంగా మనం ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయాలి. బట్ అక్కడ చూస్తే మొత్తంగా భూపవనాలు, జలపవనాలు, పర్వత పవనాలు, లోయ పవనాలకి ఏబిసిడి అనేది వాస్తవం. కాబట్టి క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ వచ్చేప్పటికి ఏబిసిడి అనే ప్రతిపాదన మన క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా ప్రకటించవచ్చు. రైట్ సార్. నెక్స్ట్ ఒక్కసారి ఆన్సర్ గుర్తించండి సార్. క్రింది వాటిలో వ్యాపార పవనాలు వీచేటటువంటి దిశ. రైట్ సార్. వ్యాపార పవనాలు వీచే దిశ. మొత్తం ప్రపంచ పవనాలని 3 రకాలుగా పేర్కొన్నాం. ఒకటి ప్రపంచ పవనాలు, రెండోది వ్యాపార పవనాలు. రైట్ సార్. ఇందులో ఆగ్నేయ వ్యాపార పవనాలు, ఈశాన్య వ్యాపార పవనాలు. మూడవది స్థానిక పవనాలు. ఈ పవనాలకు సంబంధించిన ప్రతిపాదన పీడనము అనే సబ్ టాపిక్ ఉంటుంది సార్. పీడనము అనే సబ్ టాపిక్ లోని పవనాలకు సంబంధించిన ప్రతిపాదన పైన ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. టెట్ లో ఉండదు, డిఎస్సిలో ఉండదు. రైట్ సార్. మీరు ఇంటర్మీడియట్ చదివినా లేకపోతే 10th క్లాస్ వరకు చదివినా కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రతిపాదన మొత్తం కూడా గుర్తొస్తుంది తెలుగు 2 రాష్ట్ర అభ్యర్థులకి. రైట్ సార్. ఎస్. ఒక చిన్న లైక్ చేస్తూ మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి, తెలిసిన మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్. వాయిస్ క్లియర్ సార్? అంతే కదా సార్. రైట్. వన్స్ గమనించండి మిత్రమా. భూమధ్య రేఖ ప్రాంతం నుంచి ఉపాయన రేఖ ప్రాంతానికి వీస్తుంది అట వ్యాపార పవనాలు. ఉపాయన రేఖ ప్రాంతం నుండి భూమధ్య రేఖ ప్రాంతం వైపు వీస్తే అట ధ్రువ పవనాల నుండి ఉపధ్రువ ప్రాంతానికి, ఉపధ్రువ ప్రాంతం నుండి ధ్రువ ప్రాంతానికి వీస్తున్నాయి అంటున్నాడు. రైట్ సార్. ఇక్కడ గమనించాలి మనకి జస్ట్ రైట్ మిత్రమా. ఒక్కసారి కాన్సెప్ట్ జస్ట్ రఫ్ గా మీరు తెలుసుకున్నట్లయితే మనకు భూమధ్య రేఖ ప్రాంతాలు,
ఇది ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతమైన భూమధ్య రేఖ ప్రాంతం. ఉష్ణోగ్రత అంటే ఎక్కువ వేడి కదా సార్, వేడి అంటే మనకు నిదర్శనం ఏంటి సార్, ఇదే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతాలు. ఈ ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతాలు కర్కట రేఖ మకర రేఖల మధ్యలో విస్తరించినవి. కర్కాటక రేఖ మకర రేఖ మధ్యలో విస్తరించినవి. రైట్ సార్, ఇది భూమధ్య రేఖ మండల ప్రాంతం, ఉష్ణమండల ప్రాంతం. ఉష్ణమండల ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎక్కువనా తక్కువనా? ఉష్ణోగ్రత ఎక్కువ. ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు పీడనం ఎలా ఉంటుంది సార్, తక్కువగా ఉన్నది. కాబట్టి ఈ భూమధ్య రేఖ ప్రాంతంలో ఎక్కువ ఉష్ణోగ్రత నమోదై ఎంటైర్ భూమి ఎర్త్ సర్ఫేస్ అరౌండ్ ద సర్కిల్, ఈ ఏరియా ఏదైతుందో ఆ ఏరియాలో తక్కువ మొత్తంలో పీడనం కలిగి ఉన్నది. ఇదంతా లో ప్రెషర్ బెల్ట్. రైట్ సార్, ఎక్కువ ఉష్ణోగ్రత తక్కువ పీడనం కలిగి ఉంది. రైట్ మిత్రమా, మనోడు ఇంకేమన్నాడు, ఉపాయన రేఖ ప్రాంతం నుండి భూమధ్య రేఖ ప్రాంతం అన్నాడు. ఈ కర్కాటక రేఖ మకర రేఖలని ఆయన రేఖలు అన్నారు. ఎవరి రేఖలు అన్నారమ్మా? ఆయన రేఖలు. ఆయనాలంటే గుర్తుపెట్టుకోండి సార్, సో సంస్కృత భాషలో నిటారుగా సూర్యకిరణాలు ప్రకాశించేటటువంటి విధానం, నిట్ట నిలువుగా ప్రసరించే సూర్యకిరణాలని ఆయనాలు అన్నారు. నిట్ట నిలువుగా ప్రసరించే పతనం చెందే సూర్యకిరణాన్ని ఆయనాలు. ఈ భూమధ్య రేఖ ప్రాంతం నుండి కర్కట రేఖ మకర రేఖ మధ్యలోనే ఎల్లప్పుడు కూడా మొత్తం భూమి పరిభ్రమణ కాలం దృష్ట్యా ఈ రెండు అక్షాంశాల మధ్యనే సూర్యకిరణాలు ఆయనాల రూపంలో సంభవిస్తాయి. ఈ ఆయనాల రూపంలో అప్పుడప్పుడు ఉత్తరం వైపు పోతా ఉంటాయి. ఎప్పటి నుంచి? మార్చి నుంచి మొదలుకుంటే జూన్ వరకు ఉత్తరం వైపు పోతా ఉంటాయి సూర్యకిరణాలు. ఉత్తరార్ధ గోళం వైపు ఎక్కువ మొత్తంలో ఆయనాలు సంభవిస్తాయి. ఉత్తరార్ధ గోళంలో ఆయనాలు సంభవించే మార్చి 21 నుంచి జూన్ 21 మధ్య ఉన్న కాలాన్ని మనం ఉత్తరాయణ కాలము అంటాం. ఆయనాలు ఇటువైపు పోతే అటువైపునే ఆయన కాలం అంటాం. ఉత్తరం వైపు పోతే ఉత్తరాయణ కాలం అంటాం, దక్షిణం వైపు వస్తే దక్షిణాయన కాలం అని పేర్కొంటాం. రైట్ సార్, ఇలా మార్చి నుంచి జూన్ వరకు ఉత్తరం వైపు పోతున్నది. రిమైనింగ్ గమనించాలి ఇక్కడ ఎస్పెషల్ మిత్రమా, కర్కాటక రేఖ మకర రేఖ మధ్య ఉన్న ప్రాంతాన్ని ఆయన రేఖ మన ప్రాంతం అన్నాం. ఇగో ఆర్కిటిక్ వలయాన్ని అంటార్టిక్ వలయాన్ని ఉపాయన రేఖలు అన్నాం. కొంచెం ఏటవాలుగా ప్రసరించే సూర్యకిరణాన్ని ఉపాయనాలు అంటారు. ఆయన ఉపాయన. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి. రైట్ సార్, ఈ తరహా ప్రధాని ఉప ప్రధాని, ఈ తరహాలోనే మనకి గమనిస్తే సర్పంచ్ ఉప సర్పంచ్. ఓకే సార్, ఆయన ఉప ఆయన. ఈ రెండింటి దృష్ట్యా మనకి కర్కాటక రేఖ మకర రేఖను దాటిన తర్వాత ఆర్కిటిక్ అంటార్టిక్ వలయాలు ఏవైతున్నాయో అక్కడికి కొంత సూర్యకిరణాలు కొంచెం క్రాస్ గా పడుతున్నాయి, పతనం చెందుతున్నవి. ఇలా పతనం చెందే ఈ సూర్యకిరణాలని ఉప ఆయన రేఖలు అని పేర్కొన్నారు. గమనించాలి. జస్ట్ ఆయన రేఖ మండల ప్రాంతంలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉంది, ఉపాయన రేఖ మండల ప్రాంతంలో కొంచెం తక్కువ ఉష్ణోగ్రత ఉంది. తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతంలో గాలులు ఎలా ఉంటాయి సార్? ఎక్కువ పీడనం ఉంటుంది. భూమధ్య రేఖ ప్రాంతంలో గాలులు ఎలా ఉంటవి? తక్కువ పీడనం ఉంది. కాబట్టి ఇక్కడ ఉపాయన రేఖ మండల ప్రాంతాల నుంచి గాలులు భూమధ్య రేఖ ప్రాంతాల వైపు వస్తున్నవి. ఇలా ఉపాయన రేఖ మండల ప్రాంతాల నుంచి గాలులు ఎటు వస్తున్నాయి సార్? భూమధ్య రేఖ ప్రాంతాల వైపు వస్తున్నవి. ఎక్కడి నుంచి వస్తున్నవి? ఈశాన్యం వైపు నుంచి ఇలా వస్తున్నవి. ఇలా ఆగ్నేయ ప్రాంతం నుంచి ఇలా వస్తున్నవి. ఇగో ఈ ఆగ్నేయం గుండా వచ్చే ఈ పవనాలని ఆగ్నేయ వ్యాపార పవనాలని, ఈశాన్యం గుండా వచ్చే పవనాలని ఈశాన్య వ్యాపార పవనాలు అన్నాం. అలా ఉపాయన రేఖ ప్రాంతం నుండి భూమధ్య రేఖ ప్రాంతం వైపు వచ్చేటటువంటి ఈ యొక్క పీడనంలో కలిగే మార్పు వల్ల వీస్తున్న ఈ పవనాలని మనం వ్యాపార పవనాలనే పేరుతో పిలుస్తాం. రైట్ సార్, ధ్రువ ఉపధ్రువ ప్రాంతం, ధ్రువాల నుండి ఉపధ్రువ ప్రాంతాలు అంటున్నాం. ఇగో ఇక్కడ ఉన్నవి ధ్రువ ప్రాంతాలు. రైట్ మిత్రమా, వీటికి దక్షిణ వైపు సుమారుగా 70 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్న ప్రాంతాలని ఉపధ్రువ ప్రాంతాలని పేర్కొంటారు. ఇక్కడ కూడా అధిక పీడనం ఉంటుంది, ఇక్కడ తక్కువ పీడనం ఉంటుంది. ఇక్కడతో పోల్సి ఇక్కడ తక్కువ పీడనం, ఇక్కడతో పోల్సి ఇక్కడ ఇంకా తక్కువ పీడనం, ఇక్కడతో పోల్సి ఇక్కడ ఇంకా తక్కువ పీడనం. కాబట్టి ఈ పీడనంలో కలిగే వ్యత్యాసాల వల్ల గాలులు అక్కడే మనకు విభిన్న దిశలో ప్రయాణిస్తూ ఉంటాయి. వీటిని ప్రధానంగా చూస్తే మిత్రమా, ఈ ఆగ్నేయ వ్యాపార పవనాలు, ఈశాన్య వ్యాపార పవనాలు, ఈ రెండు వ్యాపార పవనాలు వచ్చి భూమధ్య రేఖకు 5 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఢీకొంటవి. ఆ ఢీకొన్న ప్రాంతాన్ని డోల్ డ్రమ్స్ ఏరియా అని పేర్కొంటారు. డోల్ డ్రమ్స్. ఈ ఏరియాలోనే ముఖ్యంగా ఉగండా అనే ప్రాంతంలో దట్టమైన అరణ్యాలు ఉంటాయి. ఇదే భూమధ్య రేఖ ఇరువైపు 5 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్యలో ఈ ఆగ్నేయ వ్యాపార పవనాలు, ఈశాన్య ఋతుపవనాలు, ఈశాన్య వ్యాపార పవనాలు కూడా రెండు ఢీకొట్టి డోల్ డ్రమ్స్ అనేవి ఏర్పడతాయి. ఎస్పెషల్లీ రిమైనింగ్ ధ్రువాల నుండి ఉపధ్రువ ప్రాంతానికి ధ్రువ ప్రాంతానికి అని పేర్కొన్నారు మిత్రమా. ఇక్కడ వీచేటటువంటి అన్ని కూడా ఈ పవనాలు అన్ని కూడా గమనించినట్లయితే కొరియాలిస్ ప్రభావం వల్ల వీస్తవి. ఇది సెకండ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా మనం ప్రకటించవచ్చు. సెకండ్ ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా పేర్కొనవచ్చు. ఎస్ మిత్రమా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. డోల్ డ్రమ్స్ అనేవి తేలికైన పవనాలు, పశ్చిమ పవనాలు, ఉత్తర పవనాలు, ధ్రువ అధిక పీడన మేకలు అన్నాడు. డోల్ డ్రమ్స్ అనేవి రైట్ సార్. డోల్ డ్రమ్స్ అంటే ఏంటంటే సార్, సో ప్రధానంగా తేలికైన పవనాలు అన్నాడు, పశ్చిమ పవనాలు అన్నాడు, ఉత్తర పవనాలు అన్నాడు, ధ్రువ అధిక పీడన పవనాలు అన్నాడు. రైట్ సార్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ఈ భూమధ్య రేఖ ప్రాంతంలో ఇక్కడ నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క ఉపాయన రేఖ అధిక పీడన ప్రాంత గాలులు,
దక్షిణం వైపు నుంచి వస్తున్నటువంటి ఉప ఆయన రేఖ ప్రధానంగా అధిక పీడన గాలులు. ఇక్కడ ఉన్న ఉపాయన రేఖ అధిక పీడన గాలులు, ఇక్కడ ఉన్న ఉపాయన రేఖ అధిక పీడన గాలులు, ఈ భూమధ్య రేఖకి ఇరువైపున ఉన్న ఈ అల్ప పీడన ప్రాంతాలు ఏవైతున్నాయో ఈ ప్రాంతాల వైపు ఇస్తున్నాయి. భూమధ్య రేఖ ప్రాంతంలో ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతాయి కదా, ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ఈ ప్రాంతంలోకి ఈ గాలులు వీస్తున్నవి. ఇక్కడ నుంచి వచ్చే గాలి, ఇక్కడ నుంచి వచ్చే గాలి రెండు కూడా కలిసి ఇక్కడ ఢీ కొడుతున్నవి. రైట్ సార్. ఈ రెండు ఢీ కొట్టినప్పుడు వీటి ద్వారా వచ్చిన తేమ కాస్త ఏమైతే సార్ కొంత తేలిక అయిపోతుంది, తేమను కోల్పోతవి. అలా తేమను కోల్పోయి ఈ భూమధ్య రేఖ ప్రాంతంలో కొంత ఎత్తుకు లేస్తవి. ఆ ఎత్తుకు లేసినటువంటి గాలులు తేలికగా ఉంటాయి. ఎత్తుకు పోతున్నదంటే తేలికున్నట్టే లెక్క. రైట్ సార్. సో మీరు కూడా అప్పుడప్పుడు కిందితో పోల్చుకుంటే పైకి పోతా ఉంటారు కదా. రైట్ సార్. ఎప్పుడు పోతా ఉంటారు? మన యొక్క భారం తగ్గినప్పుడు పోతా ఉంటాం. రైట్. ఆ విధంగా పైకి పోతున్నాం కాబట్టి తేలికైన గాలుల దృష్ట్యా మనకి డోల్ డ్రమ్స్ అనేవి ఏర్పడతాయి. ఏ గాలులు సార్? తేలికైనటువంటి పవనాలు. ఎస్ మిత్రమా. రైట్. ఇస్ ద ప్రీవియస్ ప్రశ్న. రైట్ సార్. గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్. రైట్ మిత్రమా. క్రింది వాడిని జతపరచండి అయ్యా. ఉష్ణ సంవాహనం, ఉష్ణ వికిరణం, ఉష్ణ వాహనము అన్నాడు. ఇక్కడ చలికాలంలో మనం అప్పుడప్పుడు మీరు మంటలు కాగుతారు కదా, చలికాలంలో పెద్ద నాన్న వాళ్ళు వీళ్ళందరూ కూర్చొని మార్నింగ్ 7 గంటలకు 8 గంటలకు లేచిన తర్వాత పంట పొలాల దగ్గర, బావి దగ్గర మన వాళ్ళు అంతా ఇంతో గేదెల దగ్గర నుంచి పాలు స్వీకరించిన తర్వాత సో కట్టెలు పెట్టుకొని మంట కాగుతారు కదా సార్. ఆ చలి మంటలు కాగే విధానం దృష్ట్యా మనకి ఇంట్లో ఉన్నటువంటి పోగొట్టాల యొక్క చిమ్మీలు కానీ, దాంతో పాటుగా మంటలు కాగే విధానం కానీ, రిమైనింగ్ అప్పుడప్పుడు ఇంట్లో ఉన్న కొన్ని వస్తువుల నిమిత్తం కానీ ఈ 3 ప్రక్రియలు కొనసాగుతూ ఉంటాయి. ఇది ఉష్ణం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించే విధానం. రైట్ సార్. ఆ ఉష్ణం ప్రయాణించే విధానాన్ని మనకి ఇక్కడ క్వశ్చన్ రూపంలో ఇచ్చాడు. ఇది ప్రీవియస్ ప్రశ్న కూడా. రైట్ సార్. రిమైనింగ్ 1 కాదు 4 సార్లు నుంచి 5 సార్లు వచ్చింది టెట్ లో మరియు డిఎస్ లో. సో కాబట్టి కొంచెం గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. సో నాకైతే తెలియదు, మరి మీరే చెప్పే ప్రయత్నం చేయాలి. ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్ ఫస్ట్. ఉష్ణ సంవాహనం సముద్ర భూపవనాలు ఏర్పడడానికి కారణం, ఉష్ణ వికిరణం భూమి కింది పొరలు వేడెక్కడానికి గల కారణం, ఉష్ణ వాహనం సూర్యుని నుండి ఉష్ణము భూమికి చేరడానికి కారణం. రైట్ సార్. ఎస్, గివ్ ద ఆన్సర్ ఫాస్ట్ గా. వెరీ నైస్ మిత్రమా. గమనించండి. ఉష్ణ సంవాహనము అని పేర్కొని ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఉష్ణ సంవాహనం శక్తి యానకంతో పాటుగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తే, ఉష్ణ సంవాహనం అంటే యానకంతో పాటు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తే ఆ యొక్క ప్రయాణించే విధానాన్ని మనం ఇక్కడ ఏమని పేర్కొన్నాం సార్? సో పర్టికులర్ గా ఉష్ణ సంవాహనం అని పేర్కొన్నాం. సూర్యుని నుండి ఉష్ణ శక్తి భూమిని చేరే విధానం ఏదైతుందో, సూర్యుని యొక్క శక్తి భూమిని చేరే ప్రక్రియ ఏదైతుందో ఇది ఉష్ణ సంవాహన రూపంలోనే ప్రక్రియ కొనసాగుతుంది. ఉష్ణ సంవాహన రూపంలోనే. సో గమనించాలి. ఉష్ణ సంవాహనం గాలి కొంత దూరం వరకు భూమి ఉపరితలం నుంచి 1600 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలి ఉంది, తర్వాత పైన గాలి లేదు. యానకం లేకపోయినా యానకం ఉన్నా యానకం గుండా ప్రయాణిస్తూ మనకి ఎక్కువ ప్రాంతం నుంచి తక్కువ ఉన్న ప్రాంతం వైపు పోతుంది. కాబట్టి ఈ సూర్యుని నుండి ఉష్ణ శక్తి భూమిని చేరే ప్రక్రియ ఏదైతుందో ఈ ప్రక్రియను మనం ఉష్ణ సంవాహన ప్రక్రియగా పేర్కొనొచ్చు. ఉష్ణ సంవాహన ప్రక్రియగా పేర్కొనొచ్చు అంటున్నాం. రైట్ సార్. ఉష్ణ వికిరణము అన్నాడు. ఎవరు సార్? ఉష్ణ వికిరణం. సారీ సార్, వన్స్ ఒకసారి గమనించండి మిత్రమా. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎస్, ఇక్కడ ఉష్ణ సంవాహనం, ఉష్ణ వికిరణం, ఉష్ణ వాహనం. ఎస్ మిత్రమా. రైట్. ఎస్ మిత్రమా. ఉష్ణ సంవాహనం సూర్యుని నుండి ఉష్ణం భూమికి చేరిన ప్రక్రియ మిత్రమా. రిమైనింగ్ ఉష్ణ వికిరణం అన్నాం. భూమి కింది పొరలు వేడెక్కడానికి గల కారణాలు ఏవైతే ఉన్నాయో ఇది ఉష్ణ వికిరణ రూపంలో భూమి యొక్క కింది పొరలు వేడెక్కే విధానం. సో భూపటలం, భూప్రావారం, భూపేకేంద్ర మండలం ఇది భూమి యొక్క కింది పొరలు ఈ ఉష్ణ వికిరణ ప్రక్రియ వలన ఏర్పడుతూ ఉంటుంది. రిమైనింగ్ ఉష్ణ వాహనం అని పేర్కొన్నాం. ఉష్ణ వాహన ప్రక్రియ వలనే సముద్రము భూపవనాలు ఏర్పడడానికి కారణాలు ఏర్పడతాయి. రైట్ సార్. సో ఒకసారి గమనించండి. ఉష్ణ సంవాహన ప్రక్రియ వల్ల సూర్యుని యొక్క శక్తి భూమిని చేరడానికి దోహదపడుతూ ఉంటుంది. రిమైనింగ్ ఉష్ణ వికిరణ ప్రక్రియ వల్ల భూమి కింది పొరలు వేడెక్కడానికి దోహదపడుతూ ఉంటాయి. ఉష్ణ వాహనం వల్ల సముద్ర భూపవనాలు అంటే జల స్థల పవనాలు ఏర్పడతాయి. ఇంతకుముందు మాట్లాడుకున్నాం. స్థల జల పవనాలు ఏర్పడడంలో భాగంగా ఉష్ణ వాహన ప్రక్రియ కొనసాగుతుంది అనమాట. ఉష్ణ శక్తి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తుంది. సో ఎక్కువ వేడి ఉన్న గాలులు కాస్త తక్కువ వేడిగా ఉన్న గాలులు, ఎక్కువ పీడనం ఉన్న గాలులు కాస్త తక్కువ పీడనం ఉన్న గాలుల వైపు ప్రయాణించే విధానం వల్ల మనకి సముద్ర జల పవనాలు అదే మాదిరిగా భూపవనాలు వీస్తూ ఉంటాయి.
నెక్స్ట్ ఉష్ణ వికిరణం వల్లనే భూమి కింది పొరలు వేడెక్కుతూ ఉంటాయి, భూపట్లం, భూప్రావారం, భూకేంద్రక మండలం వల్ల, రైట్ సార్. సో రిమైనింగ్ అదే మాదిరిగా ఉష్ణ సంవహనం వల్ల సూర్యుడి నుండి శక్తి భూమిని చేరే ప్రక్రియను కొనసాగించుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ మిత్రమా, సిఏబి. ఇదే మన యొక్క క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా ప్రకటించబడుతుంది. ఒకసారి జస్ట్ మీరు కూడా ఒక టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూడండి, మీకు కంప్లీట్ గా అర్థాలు ఏర్పడుతుంది, రైట్ సార్. ఎస్. సో ఉష్ణ వాహనం, ఉష్ణ సంవాహనం, దాంతో పాటుగా ఉష్ణ వికిరణము అని పేర్కొన్నాం. గమనించిన మిత్రమా, జస్ట్ మనకి ఇంటర్మీడియట్ లో ఫస్ట్ ఇయర్ లో కనిపిస్తుంది, రైట్ సార్, ఉష్ణ శక్తి యొక్క ప్రభావ ఫలితంగా. సో ఉష్ణ నిర్వహణ, ఉష్ణ వికిరణము, ఉష్ణ సంవాహనము, ఉష్ణ సమాంతరం అని పేర్కొంటాం. ఎస్ మిత్రమా. సో మనకి ఉష్ణ వికిరణము అంటే యానకం అనేది లేకుండా రెండు వస్తువుల మధ్య ఉష్ణోగ్రత బదిలీ జరుగుతుంది, దాన్ని ఉష్ణ వికిరణం అని పేర్కొంటాం, రైట్ సార్. C 1A 2C 3B, రైట్ సార్. ఇక్కడ సెకండ్ ఆప్షన్ చెప్పాను సార్, రైట్ సార్. ఎస్, 1A 2C 3B. జస్ట్ ఆప్షన్ లో చిన్న ఎర్రర్ ఉంది సార్, ఒక్కసారి గమనించండి. ఉష్ణ సంవాహన ప్రక్రియ వన్స్ భూమి కింది పొరలు వేడెక్కేయడానికి కారణం. ఇట్స్ ప్రీవియస్ ప్రశ్న, రీసెంట్ 2024, రైట్ సార్. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అయితే మిత్రమా, ఒకసారి గమనించండి. ఉష్ణ వికిరణము అన్నాం, ఇది సూర్యుడి నుండి శక్తి ఉష్ణం భూమిని చేరే ప్రక్రియ పేర్కొంటాం. ఉష్ణ వాహనము అంటే సముద్రాలు, భూపవనాలు వేడెక్కడం. ఏసీబి, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో ఫస్ట్ ఇయర్ లో ఉంటుంది మిత్రమా, ఎస్పెషల్లీ థర్డ్ ఆప్షన్ ఇస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా పేర్కొనొచ్చు, రైట్ సార్. సో సెవెంత్ క్వశ్చన్ కి థర్డ్ ఆప్షన్ ని ప్రామాణికంగా తీసుకోండి. సెవెంత్ క్వశ్చన్ కి థర్డ్ ఆప్షన్ ని ప్రామాణికంగా తీసుకోండి, రైట్ సార్. ఎస్. ఉష్ణ వికిరణం అంటే మిత్రమా, యానకం ఉన్నా లేకపోయినా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి శక్తి ట్రాన్స్ఫర్ చేసే విధానాన్ని ఉష్ణ వికిరణం అంటాం. సూర్యుని యొక్క శక్తి మన భూమిని చేరే ప్రక్రియ యానకం ఉన్నా లేకపోయినా వస్తుంది కాబట్టి దీన్ని మనం ఉష్ణ వికిరణ ప్రక్రియగా పేర్కొనవచ్చు. రిమైనింగ్ అదే మాదిరిగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఉష్ణోగ్రత లంబంగా కదలడం వలన సో శక్తి బదిలీ అయినట్టు దాన్ని ఉష్ణ సంవాహనము అని పేర్కొంటాం. ఉష్ణ సంవాహనం అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి శక్తి లంబంగా కదలడం ద్వారా పై నుంచి కిందికి కానీ కింది నుంచి పైకి కానీ. మొన్న తెలంగాణలో టీజీలో డిఎస్సిలో అడిగాడు మిత్రమా, భూమి ఉపరితలం పైన ఉన్నటువంటి భూకంపాలు పేరడానికి కానీ అగ్నిపర్వతాలు పేరడంలో భాగంగా కానీ సో భూకంపాలు సంభవించడంలో ప్రధాన కారణంగా కానీ భూమి కేంద్రకం వద్ద ఉత్పన్నమవుతున్న శక్తి కాస్త ఈ సంవాహన ప్రక్రియ రూపంలో ఉపరితలానికి చేరుతున్నప్పుడే మనకు భూమి ఉపరితలంపై సముద్రాల యొక్క అంతర్భాగాల్లో ఉన్న నిమోన్నత స్వరూపాల్లో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిమైనింగ్ ఉష్ణ వాహనము అని పేర్కొన్నాం. ఉష్ణ వాహనం అనగానే మనకు ప్రధానంగా గుర్తొచ్చేది ఎస్పెషల్లీ గమనించినట్లయితే మిత్రమా, సో వన్స్ ఒక ప్రాంతంలో ఉన్న శక్తి మరొక ప్రాంతానికి ఉష్ణోగ్రత యొక్క హెచ్చు తగ్గులను ఆధారంగా చేసుకుని ప్రవహించినట్లయితే దీన్ని ఉష్ణ వాహనం అని పేర్కొంటాం, రైట్ సార్. ఉష్ణ వాహనం యానకంతో సహా, యానకం ఉన్నప్పుడే ప్రయాణిస్తుంది యానకం, ఉష్ణ వాహనం. సో ఇక్కడ సముద్రాలు, భూపవనాలు ఏర్పడిన ప్రధాన కారణం థర్డ్ ఆప్షన్ ఏసీబీ రైట్ ఆన్సర్ మిత్రమా. ఏసీబీ, ఎస్, థర్డ్ ఆప్షన్ ఏసీబీ రైట్ ఆన్సర్. ఎస్ మిత్రం. వన్స్ ఇక్కడ ఆప్షన్ లో సో ఇది రాంగ్ స్టేట్మెంట్ సార్, థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. వన్స్ ఒకసారి మళ్ళీ కన్సిడర్ చేసుకునే ప్రయత్నం చేయండి, రైట్ మిత్రమా. నెక్స్ట్ ఒకసారి గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించే ప్రయత్నం చేయండి. ఉష్ణోగ్రతను కొలిసేట పరికరాలు ఏవైతున్నాయో వాటిలో ప్రధానంగా ఫారెన్హీట్ ప్రమాణంలో కొలుస్తా ఉన్నాం, సెంటీగ్రేడ్ ప్రమాణంలో కొలుస్తా ఉన్నాం, దాంతో పాటుగా మనకి కెల్విన్ ప్రమాణంలో కూడా కొలుస్తా ఉన్నాం. ఉష్ణోగ్రతను కొలిసేటటువంటి ప్రమాణాలు సో సెంటీగ్రేడ్ లో కొలుస్తా ఉంటాం, ఫారెన్హీట్ ప్రమాణంలో కొలుస్తా ఉన్నాం, దాంతో పాటుగా కెల్విన్ ప్రమాణాలలో కూడా కొలుస్తా ఉన్నాం. మానవుని యొక్క శరీర సాధారణ ఉష్ణోగ్రత ఏ ఏ ప్రాంతంలో ఎంతెంత ఉంటదనే విషయాన్ని ఒకసారి పరిగణలో తీసుకుని ఆన్సర్ గుర్తించే ప్రయత్నం. ఫారెన్హీట్ స్కేల్ లోపల 32 డిగ్రీల ఫారెన్హీట్ ఫ్రీజింగ్ పాయింట్ అన్నాడు. ఫ్రీజింగ్ అంటే
సో ప్రధానంగా ఘనీభవన స్థానం అని గుర్తుపెట్టుకోండి. ఘనీభవన స్థానాన్ని ఫ్రీజింగ్ పాయింట్ గా పేర్కొంటాం. రైట్ సార్? ఎస్. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ ఫాస్ట్ గా. ఎస్ మిత్రమా, ఎస్. ఫారెన్హీట్ స్కేల్లో 32 డిగ్రీల ఫారెన్హీట్ ఫ్రీజింగ్ పాయింట్ గా పేర్కొంటుంది. ఫ్రీజింగ్ మీన్స్ ఘనీభవ స్థానం, ఘనీభవన స్థానం. రైట్ సార్? సో ఇది వాస్తవాన్ని తెలియపరుస్తుంది సార్. ఫారెన్హీట్ స్కేల్లో 212 డిగ్రీల ఫారెన్హీట్ బాయిలింగ్ పాయింట్ గా పిలువబడుతుంది. సో బాయిలింగ్ పాయింట్ అప్రాక్సిమేట్లీ బాష్పీభవన స్థానం. రైట్ సార్? బాష్పీభవన స్థానం. రైట్ సార్? ఇది కూడా వాస్తవమే. ఎత్తు పెరిగే కొలది ప్రతి 300 అడుగులకు 1 డిగ్రీ ఫారెన్హీట్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. పైకి పోతున్నప్పుడు ఉష్ణోగ్రత తగ్గుతుంది. సాధారణంగా 1000 మీటర్ల ఎత్తుకి 6.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ప్రతి 32 మీటర్ల లోతుకెళ్తున్న కొలది మన భూమి ఉపరితలంపై 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. అదే తరహాలోనే ఇక్కడ ఎత్తుకెళ్తున్న కొలది ప్రతి 300 అడుగులు, 300 అడుగులు మీన్స్ సుమారుగా 90 మీటర్ల ఎత్తుకు పోతున్నప్పుడు 1 డిగ్రీ సెల్సియస్, 1 డిగ్రీ ఫారెన్హీట్ అనే ఉష్ణోగ్రత తగ్గుతుందన్నమాట. ప్రతి 90 మీటర్ల ఎత్తుకి 1 ఫారెన్హీట్ ఉష్ణోగ్రత తగ్గుతుంది పైకి పోతున్నప్పుడు. కాబట్టి అన్ని కూడా సరైనవనే పేరుతో ప్రతిపాదించాలి. ఎస్పెషల్లీ మిత్రమా, రైట్. సో నందిని మ్యామ్, ఉష్ణ వికిరణ వల్ల వాతావరణంలో పరిపూర్ణ వేడెక్కుతుంది. బట్ కాకపోతే మొత్తానికి ఉష్ణ వికిరణ వల్ల కాకుండా భూ వికిరణం వల్ల కూడా వేడెక్కుతుంది అనమాట. సో భూమి ఉపరితలంపై భూమి కూడా కొంత శక్తిని కోల్పోయి పరావర్తన చెందించే స్వభావాల వల్ల వేడెక్కుతున్నాడు. కంప్లీట్ ఉష్ణ వికిరణం ఉండదు, భూ వికిరణం వల్ల కూడా. వికిరణము అంటే ఏ వస్తువు అయితే కొంత శక్తిని విడుదల చేస్తుందో దాన్ని ఆ వస్తువు యొక్క వికిరణం అంటారు. డే టైంలో భూభాగం వేడెక్కుతుంది, రాత్రి కాలంలో భూమి కూడా శక్తిని కోల్పోతుంది, భూమి చల్లబడుతుంది. చల్లబడడం మీన్స్ భూమి ఉష్ణ శక్తిని కోల్పోతుంది కాబట్టి భూ వికిరణం అన్నాం. సో డే టైంలో కూడా సూర్యుని యొక్క శక్తి భూమి రిసీవ్ చేసుకున్నప్పుడు భూమి కొంత శక్తిని మళ్ళీ రిఫ్లెక్ట్ చేస్తుంది, భూమి యొక్క అల్బిడో. ఈ అల్బిడో స్వభావం వల్ల కూడా భూభాగంలో ఉన్న గాలి కాస్త వేడెక్కుతుంది. ఎస్పెషల్ మిత్ర, రైట్ సార్. నెక్స్ట్ అదే తరహాలోనే కింది వాటిని ఒకసారి ఆన్సర్ సార్. భూమధ్య రేఖతో పోలిస్తే ధృవాల వద్ద తక్కువ ఉష్ణోగ్రత ఉండడానికి కారణం ఏంటి? భూమధ్య రేఖతో పోలిస్తే ధృవాల వద్ద తక్కువ ఉష్ణోగ్రత ఉండడానికి కారణం ఏంటి? ఏ సార్? ధృవాలు ఎప్పుడు మంచుతో కప్పబడి ఉంటాయి. భూమధ్య రేఖతో పోలిస్తే ధృవాల వద్ద తక్కువ ఉష్ణోగ్రత ఉండడానికి కారణం ఏంటి అన్నాడు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఎస్పెషల్ మిత్ర, రైట్ సార్. ధృవాలు ఎప్పుడు మంచుతో కప్పబడి ఉంటాయి. భూమధ్య రేఖతో పోలిస్తే ధృవాల వద్ద తక్కువ ఉష్ణోగ్రత ఉండడానికి. ధృవాలు తక్కువ ఉష్ణోగ్రత, భూమధ్య రేఖ ప్రాంతంలో ఎక్కువ ఉష్ణోగ్రత ఎందుకు ఉంటుందని అంటే మనకు సూర్యకిరణాలు పతనం చెందే విధానం. ధృవాలు ఎప్పుడు మంచుతో కప్పబడి ఉంటాయని, ధృవాలు భూమధ్య రేఖ కన్నా అధిక ఎత్తులో ఉండడం అని, సూర్యకిరణాలు భూమధ్య రేఖ వద్ద లంబంగాను ధృవాల వద్ద ఏటవాలుగాను సంభవిస్తున్నాయని. రైట్ సార్? సో ఈ థర్డ్ ఆప్షన్ అనేది వన్స్. ఏటవాల కిరణాలు తక్కువ దూరం ప్రయాణిస్తాయి, ఇవి ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. ఎక్కువ దూరం ఎక్కువ కాలం పడుతుంది కాబట్టి యాంగిల్ ఆఫ్ ఎఫిషియన్సీని బట్టి మనకు ఉష్ణోగ్రత తక్కువ నమోదవుతుంది. థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా పేర్కొనొచ్చు. రైట్ సార్? ఎస్. నెక్స్ట్ వన్ మిత్రమా, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఈ క్రింది వానిలో వాతావరణం సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. క్రింది వానిలో వాతావరణానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. వాతావరణం అనేది చిన్న ప్రాంతానికి కొద్ది కాలానికి మాత్రమే పరిమితం. ఇక్కడ వాతావరణానికి సంబంధించి సరికానిది అన్నాడు. సరికానిది గుర్తించమని చెప్పాడు మిత్రమా. సరికాని అంశాన్ని ఒకసారి గమనిస్తే ఎస్పెషల్, రైట్. వాతావరణం అనేది ఒక చిన్న ప్రాంతానికి కొద్ది కాలానికి మాత్రమే పరిమితం అన్నాడు. రైట్ సార్? ఇది సరైనదే. ఈ రోజు హైదరాబాద్ వాతావరణం వేడిగా ఉంది. హైదరాబాద్ ఒక పర్టికులర్ ఏరియా. రైట్ సార్? ఈ రోజు అనేది తక్కువ కాలం, తక్కువ కాలానికి తక్కువ ప్రదేశాని కోసం వాతావరణం అనేటువంటి ప్రతిపాదన నిర్వచిస్తారు. రైట్ సార్? వాతావరణం ఒక చిన్న ప్రాంతానికి కొద్ది కాలానికి మాత్రమే పరిమితం, ఇది వాస్తవం. శీతోష్ణ స్థితి అనేది ఎక్కువ కాలానికి ఎక్కువ ప్రదేశానికి నిర్వచించదగిన విధంగా దృగ్విషయం. రాబోయే 2-3 రోజుల్లో కూడా హైదరాబాద్ వాతావరణ స్థితి వేడిగానే ఉండొచ్చు అంటారు. ఇక్కడ హైదరాబాద్ రాబోయే 2-3 రోజులు అన్నాడు. రాబోయే 2-3 రోజులు అంటే ఎక్కువ కాలం, ఎక్కువ కాలానికి ఎక్కువ ప్రదేశానికి మనం వాతావరణంలో కలిగే మార్పైన శీతోష్ణ స్థితిని నిర్ధారిస్తారు. రైట్ సార్? ఎక్కువ కాలానికి ఎక్కువ ప్రదేశానికి శీతోష్ణ నిర్వచిస్తారు. రాబోయే 2-3 రోజుల్లో కూడా హైదరాబాద్ శీతోష్ణ స్థితి కొంతవరకు గమనించినట్లయితే చాలా వేడిగానే ఉండొచ్చు. సో తీవ్రమైన వడగాలులతో ప్రభావితమయ్యే అవకాశం ఉండొచ్చు. రానున్న 40 రోజుల్లో లేదా రానున్న 4 రోజుల్లో 3 రోజుల్లో కూడా
మన యొక్క ఉత్తరాంధ్ర దక్షిణ వైపున రాయలసీమ ప్రాంతాలు కొంతవరకు బాగా వడగాలను ఎదుర్కొనే అవకాశం ఉందని. రాయలసీమ ప్రాంతానికి రానున్న 48 గంటల్లో పెను సునామీ సంభవించనున్నది. ఈ రాయలసీమ శీతోష్ణలో కలిగే మార్పుకు ప్రధాన కారణం ఇదే అని చెప్పేసి అన్నాడు. అంటాడా? రానున్న 48 రోజుల్లో రాయలసీమ శీతోష్ణలో కలిగే మార్పు వల్ల 48 గంటల్లో రానున్న 48 గంటల్లో రాయలసీమ శీతోష్ణలో కలిగే మార్పు వల్ల పెను సునామీ సంభవించనుంది అన్నాడు. అంటాడా? చెప్పరు. రైట్ సార్, జస్ట్ ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేయండి సార్. రాయలసీమకి సునామీ వస్తుందా రాదా? ఎస్ సార్ అనడా సార్? రజితమ్మ అనడా? ఎందుకనరా చెల్లె? సునామీ అంటే తీర ప్రాంతాల వద్ద వచ్చే ఎత్తైన కెరటాలను సునామీ అంటాం. సునామీ అనే పదం జపనీస్ భాషకు చెందినది. రాయలసీమకి సునామీ రావడానికి సముద్రం లేదు కాబట్టి రాదనమాట. రైట్ సార్. కాకపోతే రానున్న 48 గంటల్లో రాయలసీమ శీతోష్ణలో పెను సంచలన మార్పు సంభవించే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ ప్రాంతం యొక్క శీతోష్ణి కొంతవరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తీవ్రమైన వడగాలులు, తీవ్రమైనటువంటి వరదలు వచ్చే అంటే వర్షపాతం కురిసే అవకాశం ఉందని. ఇలాంటి ప్రతిపాదనలు ఎక్కువ ప్రాంతానికి, ఎక్కువ ప్రదేశానికి శీతోష్ణిని నిర్ధారిస్తాం. తక్కువ ప్రాంతానికి, తక్కువ ప్రదేశానికి వాతావరణాన్ని నిర్ధారిస్తాం. వాతావరణ అధ్యయన శాస్త్రాన్ని మెటీరియాలజీ అన్నాం. శీతోష్ణ అధ్యయన శాస్త్రాన్ని క్లైమటాలజీ అనే పేరుతో పిలుస్తాం. కాబట్టి ఇక్కడ సరికాని అంశం ఏదంటే థర్డ్ ఆప్షన్ పేర్కొనొచ్చు మిత్రమా. సో వాతావరణం, ప్రపంచ వాతావరణ పరిశోధన కేంద్రం జెనీవాలో విస్తరించినది. ప్రపంచ పర్యావరణ పరిశోధన కేంద్రం నైరోబీలో విస్తరించినది. రైట్ సార్. మన భారతదేశం యొక్క వాతావరణ పరిశోధన కేంద్రం పూణేలో ఉన్నది. సో భారతదేశం యొక్క పర్యావరణ పరిశోధన కేంద్రం బెంగళూరులో ఉంది. శీతోష్ణ అధ్యయన శాస్త్రాన్ని క్లైమటాలజీ అనే పేరుతో పిలుస్తాం. వాతావరణ అధ్యయన శాస్త్రాన్ని ప్రధానంగా మెటీరియాలజీ అనే పేరుతో పిలుస్తాం. ప్రపంచ వాతావరణ దినం మార్చి 23వ తేదీ. ప్రపంచ అటవీ దినం, ప్రపంచంలో అటవీ దినం మార్చి 21, నీటి దినం మార్చి 22, వాతావరణ దినం మార్చి 23. ఇక్కడ అటవీ దినం, నీటి దినం, వాతావరణ దినం అనితను గుర్తుపెట్టుకోండి. 3 దినాలు గుర్తుంటాయి. రైట్ సార్? ఎస్. నాయిస్ వస్తుందా మిత్రమా? సార్ ఇది క్లియర్, వాయిస్ అయితే క్లియర్ ఉందా? చెప్పండి, మీరు చెప్పే ప్రతిపాదన బట్టి తీసుకుందాం మనం. వాయిస్ క్లియర్గా సార్? రైట్ మిత్రమా, ఎస్. సో నెక్స్ట్ మిగతా మన యొక్క ప్రతిపాదనలో తెలంగాణ వారికి ఈవినింగ్ స్టార్ బ్యాచ్ అని చెప్పి జాగ్రఫీ కంప్లీట్ ఇంటర్మీడియట్ డిస్కస్ చేసి ఉంటుంది మిత్రమా. సో కేవలం ఇది 299 రూపీస్ కోర్స్ అందుబాటులో ఉంది. మీకు వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో ఉంటుంది. అదే తరహాలోనే మనకి అంటే 399 రూపీస్ అందుబాటులో ఉంటుంది మిత్రమా. ఏపీ వారికి కూడా సేమ్ కాస్ట్ తోటి జాగ్రఫీ అందుబాటులో ఉంది. లేదు సార్ జాగ్రఫీతో పాటు హిస్టరీ, సివిక్స్, ఎకానమీ మాకు 4 కావాలన్నప్పుడు ఇంటర్మీడియట్ వరకు సోషల్ కంటెంట్ కోర్స్ 899 రూపీస్ కి లైవ్ అండ్ రికార్డ్ క్లాస్ అందుబాటులో ఉన్నవి. ఏపీ వారికి తెలంగాణ ప్రత్యేకంగా ఉన్నాయి మిత్రమా. ఆల్రెడీ క్లాసెస్ 70% అప్లోడ్ చేయబడ్డవి. టెట్ కోసం, డిఎస్సి కోసం ప్రామాణిక ఉంటుంది. సో ఒకటే కోర్స్, సింగిల్ పేమెంట్, డిఎస్సి వరకు ప్రామాణిక ఉంటుంది. టెస్ట్ సిరీస్ కోర్స్ లోపల సో అన్ని సబ్జెక్టుల పైన టెస్ట్ అందుబాటులో ఉంటాయి. తెలంగాణ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి కలిపి టెస్ట్ సిరీస్ కూడా ఉపయోగం చేసుకునే ప్రయత్నం చేయండి. మిగతా ప్రశ్నలని రేపటి వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రేపు ఉదయం 4 o'clock కి టెస్ట్ విశ్లేషణ కోర్స్ అందుబాటులో ఉంటుంది. సో రేపటి నుంచి కానీ, రేపు సాయంత్రం కానీ, డే ఆఫ్టర్ టుమారో కానీ మనకు ఎకానమీ షెడ్యూల్ అనేది కొనసాగుతుంది. రైట్ సార్? ఎస్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నడుస్తున్నవి. ఆ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఏపీ వాళ్ళు రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి, తెలిసిన మిత్రులు చెప్పండి మిత్రమా. మన వీడియో ద్వారా మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి. లైవ్ లో ఉన్న మిత్రులు కూడా మన టెస్ట్లు ఎలా ఉన్నాయి, సో మీరు రాస్తున్నప్పుడు మీ అనుభవాలు ఏంటనే విషయం తెలియపరచండి. నలుగురు చెప్పండి. సో అందరం కలిసి ముందరికిద్దాం. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ మిత్రులు ఫ్రీ ఎగ్జామ్ రాయండి. రైట్ సార్? రిమైనింగ్ ఈ ప్రశ్నలు, మిగతా ప్రశ్నలకి క్విక్ రీజన్ ముందుకెళ్ళి ప్రయత్నిద్దాం. ఇలా ప్రతి టాపిక్ పై హిస్టరీ సార్ హిస్టరీ, సివిక్స్ సార్ సివిక్స్, వెంకట్ సార్ హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ మిక్స్డ్ చేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు. రైట్ సార్? ఎస్. ఉపయుక్తం చేసుకుంటున్నామా. త్వరలోనే తెలంగాణ వాళ్ళకి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన ఒక బ్యాచ్ ఏర్పాటు చేయబోతున్నాం. అదే తరహాలోనే రాబోతున్న నోటిఫికేషన్లు ఏవైతున్నాయో వాటి పరుగులు తీసుకొని ఎవ్రీ నోటిఫికేషన్ నిమిత్తం దానికి తగ్గట్టుగా మీకు తక్కువ అమౌంట్ తోటి మేము ముందుకు రావడం కోసం మన టీం అందరం కలిసి హార్డ్ వర్క్ చేయబోతున్నాం. సో అందరు కలిసి ఆశీర్వదించండి. మీరు ఎంత ఎక్కువ మొత్తంలో సపోర్ట్ చేస్తే అంత ఎక్కువ మొత్తంలో ముందుకెళ్ళాం. మీ విజయమే మన ప్రధాన ధ్యేయంగా ఏర్పాటు చేశాం. ఆర్థిక స్వావలంబన కోసం కాదు మిత్రమా, కేవలం ఆత్మ నిబద్ధతతో ఏర్పాటు చేశాం. గమనించండి. రైట్ సార్? సార్ మీరు ఒక టెక్స్ట్ బుక్ లో 20 గ్రాండ్ టెస్ట్ ఉంటే 350 నుంచి 400 రూపాయలు ఉంటుంది. కానీ మన టెస్ట్ సిరీస్ లోపల 250 పైచిలకు టెస్ట్ ఉంటవి. సోషల్ కంటెంట్ టెస్ట్ కు వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. 4 o'clock to 6 o'clock 4 గంటలకు, ఉదయం 4 గంటలకు మిమ్మల్ని లేపి టెస్ట్ విశ్లేషణ చేస్తున్నామంటే దానిలో డబ్బుల కోసమా, లేదంటే వీళ్ళు పేరు కోసమా, లేదా ఇంకేదైనా దేని ఆశిస్తున్న విషయం గమనించండి. రైట్ సార్? రిమైనింగ్ 4 o'clock కి మీ సర్వీస్ కోసం మేము
లేసి క్లాస్ చెప్పాల్సిన నేపథ్యం వచ్చిందని అంటే అర్థం చేసుకోండి. రైట్ సార్. ఇది తెలుగు 2 రాష్ట్రాల్లో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ అంటే బయటి ప్రపంచంతో పోల్చుకుంటే వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ పెట్టింది పేరు. గతంలో 846 మంది ఎగ్జామ్ రాస్తే 314 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. రైట్ సార్. విత్ ఎవిడెన్స్ విత్ ప్రూఫ్ కూడా మన హ్యాండ్ ఓవర్లో ఉంది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మీరు యూట్యూబ్ లో చూడండి. వాళ్ళు రాసిన విధానం, చదివిన విధానం. రైట్ సార్. మీ అందరికీ అత్యంత ఉపయుక్తమవుతుంది. ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకున్న మిత్రమా. సో మీకు తెలిసిన మిత్రులకి తెలిసిన ఫ్రెండ్స్ షేర్ చేసే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఎస్ రైట్ మిత్రమా. ఎస్. సో థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్. తెలియపరచండి, షేర్ చేద్దాం, అందరం కలిసి ముందరగేద్దాం. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. రైట్ సార్. ఈ రోజు టెస్ట్లు అప్లోడ్ అయినవి. ఇంటర్మీడియట్ టెస్ట్ అప్లోడ్ అయింది తెలంగాణ ఏపీ వారికి. తెలంగాణ వాళ్ళకి ఈ రోజు గ్రాండ్ టెస్ట్ December 5 టెట్ గ్రాండ్ టెస్ట్ పెట్టాం. మోడల్ గ్రాండ్ టెస్ట్ 150 మార్కులు గాను ఆ టెస్ట్ రాయండి. రేపు రిజల్ట్ అనౌన్స్మెంట్ చేస్తాను టాప్ 20-25 మెంబర్స్. సో రిజల్ట్ అనౌన్స్మెంట్ చేస్తాను. గ్రాండ్ టెస్ట్ లేక రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేస్తాం మిత్రమా, గమనించండి. రైట్ సార్. ఎస్ థ్యాంక్ యూ మిత్రమా. అందరూ అటెంప్ట్ చేయండి సార్. ఓకేనా. రైట్ సార్. ఎస్ థ్యాంక్ యూ సార్. ఫ్రీ టెస్ట్ వ్యాలిడిటీ అనేది ఈ రోజు రేపు మాత్రమే ఉంటుంది. రేపు ఫ్రీ టెస్ట్ లో రాసిన వాళ్ళ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా, ర్యాంకర్స్ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా అనౌన్స్మెంట్ చేస్తాం. రైట్ సార్. ఎస్ ఫ్రీ టెస్ట్ కేవలం మన టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుందని మిత్రులను తెలియడం కోసమే. రైట్ సార్. సార్ తక్కువ అమౌంట్ తో డిఎస్ ని క్రాక్ చేసే ప్రయత్నం చేయండి. బయటికి పోయి 20,000 ఫీజు కడతారు సార్. వాళ్ళు చెప్పేటటువంటి మోసపూరితమైన ప్రకటనలన్నీ వింటారు. సో నేను చెప్తున్నాను పర్టికులర్ ఏమని సార్, నేను ఖచ్చితత్వంతో నిబద్ధతతో మీ ముందుకు రావడం జరిగింది. ఒక ఉనికిని ఏర్పాటు చేద్దామని చెప్పేసి దానికి అందరం కలిసి ముందడిగేద్దాం. వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ ఫ్యామిలీలో మీరు కూడా చేరండి. సో కేవలం ఒక 2 కోర్సెస్ అంటే 799 టెస్ట్ సిరీస్ కోసం, 899 కంటెంట్ కోర్స్. త్వరలోనే సోషల్ మెథడాలజీ PI కోర్సు కూడా ఏర్పాటు చేస్తాం. తక్కువ అమౌంట్ తో మీకు ఉపయుక్తమే విధంగా. అన్ని 100లలో ఉంటవి, 1000లలో ఉండవు. ఇది గమనించండి. రైట్ సార్. ఎస్ తప్పకుండా మిత్రమా. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. టెస్ట్ సిరీస్ కోర్స్ 1 year వ్యాలిడిటీ ఉంటుంది సార్. ఫ్రీ టెస్ట్ అనేది అందరూ రాసుకోవడం కోసం కేవలం 2 days ఉంటుంది. కానీ ఫ్రీ టెస్ట్ సిరీస్ లో కూడా ఉన్న కోర్సు మొత్తం మాత్రం 1 year వ్యాలిడిటీ ఉంటుంది. రైట్ సార్. ఎస్ థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్.